హరే కృష్ణ డివోటీస్. ఈరోజు మనము గౌర పూర్ణిమ సందర్భంగా చైతన్య చరితామృతాన్ని చర్చించుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హరే కృష్ణ. ఈరోజు మనము చైతన్య చరితామృతాన్ని చర్చిస్తున్నాము. మనము చైతన్య చరితామృతం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇప్పటి వరకు మనం అందరం కూడా భగవద్గీతని, శ్రీమద్ భాగవతాన్ని మరియు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క స్మాల్ బుక్స్, శ్రీల ప్రభుపాద వారి యొక్క జీవిత చరిత్ర, ఎన్నో పుస్తకాలని మనము చదివాము, విన్నాము, అర్థం చేసుకున్నాము. చూస్తే మనకి ఎక్కువగా ఎవరినైనా అడిగినా కానీ వాళ్ళకందరికీ తెలిసిన పుస్తకాలు ఇవే. భగవద్గీత, భాగవతం కూడా బయట వాళ్ళకి తెలియదు, మనం ఎక్కువగా చదువుతూ ఉంటాము. రామాయణము మరియు మహాభారతం ఎక్కువగా చదువుతూ ఉంటారు. కానీ చైతన్య చరితామృతం అనే పుస్తకం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రత్యేకంగా గౌడీయ వైష్ణవుల కోసం మాత్రమే రచించబడింది. గౌడీయ వైష్ణవులు అంటే వైష్ణవులు మనకి 4 వైష్ణవ సంప్రదాయాలు ఉన్నాయి. 4 వైష్ణవ సంప్రదాయాల్లో కూడా గౌడీయ వైష్ణవులు ఇంకా ప్రత్యేకం. ఎందుకు గౌడీయ వైష్ణవులు అనే పేరు వచ్చింది? స్వయంగా చైతన్య మహాప్రభు మూలంగానే మనకి గౌడీయ వైష్ణవులు అనే పేరు వచ్చింది. గౌడ దేశము అంటే బెంగాల్లో ఆయన ఆవిర్భవించారు. అందుకని మనని గౌడీయ వైష్ణవులు అంటారు. అయితే ఏంటి ప్రత్యేకత? మహాప్రభు ప్రత్యేకత ఏమిటి? చైతన్య చరితామృతం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, మనము ఈ మహాప్రభువు చెప్పినటువంటి ఈ తత్వం అనేది ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఎవరు, ఏ ఆచార్యులు కూడా చెప్పలేదు. మనము ఎక్కువగా భగవద్గీత కానీ, భాగవతము, మళ్ళీ రామాయణము ఏది చదివినా కానీ మనకి ఏం చెప్తుంది అంటే, స్వయంగా భగవంతుడి గురించి, భక్తుల గురించి, వాళ్ళ మధ్యలో ఉండే సంబంధాన్ని గురించి మనకు వివరిస్తుంది. అయితే ప్రత్యేకత ఏమిటి? మహాప్రభు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ భగవంతుడికి భక్తుడికి ఉండే సంబంధం ఏమిటి, ఆ భక్తి ఏమిటి, ఆ భక్తిలోని ఉన్నత స్థాయి భక్తి ఏమిటి అనేది స్వయంగా మనకి మహాప్రభు వాటిని ఆచరించి కూడా మనకి చూపించారు. మనందరికీ తెలిసినంతవరకు ఏమిటి? భగవంతుడు అంటే ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించినప్పుడు మనం ఏమైనా కోరికలు ఉంటే అడగవచ్చు. కానీ ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్యంలోకి వచ్చామో, భగవద్గీత ఇన్నిసార్లు చదివామో, కోరికల కోసం భగవంతుడి భక్తి చేయకూడదని తెలుసుకున్నాం. ఇంకింతేనా భక్తి అంటే? ఏం చెప్పారు చైతన్య చరితామృతంలో అనేది చూస్తే, ముందుగా భగవద్గీతను చూద్దాం. ఎన్నోసార్లు చదువుతున్నాం, వింటూ ఉన్నాం ప్రతిరోజు. భగవద్గీతలో ముందుగా శ్రీకృష్ణ భగవానుడు దేనితోని మనకి స్టార్ట్ చేస్తాడు? గీతాసారంలో ఆత్మ అంటే ఏమిటి 2వ అధ్యాయంలో, ఆత్మ ఏంటి, శరీరం ఏంటి, ఆ రెండిటి మధ్యలో బంధం ఏమిటి, ఆత్మకి శరీరానికి మూలం ఎవరు, ఆ మూలమైనటువంటి భగవంతుడికి, శరీరానికి మరియు ఆత్మకి ఉండే సంబంధం ఏమిటి, దాని నుంచి మనకి అసలు భగవద్గీత అనేది మొదలవుతుంది. అక్కడి నుంచి మనకి కర్మయోగ, జ్ఞానయోగ, గుణీభూత భక్తి, ప్రధానీభూత భక్తి, తర్వాతకి మనకి 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడు? ఫైనల్గా కంక్లూజన్ 2 శ్లోకాలు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు అన్ని ధర్మాలని కూడా విడిచిపెట్టి కేవలం నన్నే శరణాగతి పొందు. అప్పుడు ఆ విధంగా నాకు శరణాగతి పొందినట్లయితే నీ అన్ని పాపాలని కూడా తొలగించి నిన్ను నేను ఉద్ధరిస్తాను, నిన్ను నేను నా ధామానికి తీసుకొని వెళ్తానని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే ఏమిటి? సర్వస్వ శరణాగతి పొందమన్నారు. ఎవరికి? కృష్ణుడికి మాత్రమే. అయ్యమన్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలని విడిచిపెట్టమన్నాడు. ఇంకా ఎవరిని, ఏ ధర్మాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని, ఏ దేవతని కూడా ఆరాధించవలసిన అవసరం లేదు. కేవలం నన్నే ఆరాధించు, నాకే శరణాగతి పొందు. ఆ శరణాగతి ఎలా అంటే మన్మనాభవం మద్భక్తో, ఎప్పుడు కూడా నిరంతరం నన్నే స్మరించు అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18వ అధ్యాయంలో కంక్లూజన్ శ్లోకాలో చెప్పారు. ఆ తర్వాత మనకి దానితోనే భగవద్గీత పూర్తవుతుంది. మరి తర్వాత శ్రీమద్ భాగవతం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? ఇప్పుడు కృష్ణ భగవానుడికే శరణాగతి పొందమని చెప్పి మనకి భగవద్గీత పూర్తయింది.
మరి కృష్ణ భగవానుడు ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు తెలుసుకోవాలి అంటే శ్రీమద్ భాగవతాన్ని చదవాలి. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఆయన ఏ విధంగా ఈ మొత్తము ఆ ఎన్ని అవతారాలను తీసుకున్నారు, ఏ ఏ అవతారంలో మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారు, ఏ అవతారం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నారు, దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనకి చెప్పారు ఒక్కొక్క అవతారంతో పాటుగా మనకి ఇంకా వివరించారు అసలు ఈ సృష్టి ఏమిటి, ఎలా ఈ సృష్టి సృష్టించబడింది, ఆ తర్వాత జీవులు ఎలా వచ్చారు, వాళ్ళ యొక్క కర్తవ్యం ఏమిటి. ఆ తర్వాత మనకి ఇంకేం వివరించారు, మొత్తం శ్రీమద్ భాగవతం మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడు మరియు ఆయన భక్తుల మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని చాలా డీటెయిల్డ్గా మనకు వివరించారు. 9 స్కందాల్లో వివరించిన తర్వాత 10వ స్కందంలో మనకి చెప్పారు. 10వ స్కందంలో మనకి ఏం చెప్పారంటే అసలు శ్రీకృష్ణ భగవానుడు ఆయన భక్తుల మధ్యలో ఆ భక్తి ఆ ప్రేమ ఎలా ఉంటుంది మనకు వివరించారు. మొత్తం 10వ అధ్యాయంలో 10వ స్కందంలో చూసుకుంటే వ్రజభక్తి ఉన్నతమైనది అని మనకు అర్థమవుతుంది. ఆ వ్రజభక్తిలో కూడా మనము 9 రసాలలో కృష్ణుణ్ణి మనం సేవించవచ్చు. అలా ఎవరెవరు ఏ విధంగా కృష్ణుణ్ణి సేవించారు 9 రసాలలో, ఆ 9 రసాలంటే ఏమిటి, శాంతరసం, ఆ తర్వాత చెప్తారా ఎవరైనా, దాస్యరసం శాంతరసం, హాస్యము, దాస్యరసం, సాఖ్యరసం, హాస్యము, మాధుర్యరసం, వాత్సల్య వాత్సల్యము రసం, మరియు మాధుర్యం. ఈ మాధుర్యం. 5 రసాలలో వ్రజవాసులు ఏ విధంగా కృష్ణుణ్ణి సేవించారు అనేది మనకి మరి స్వయంగా ఆయన ప్రతి ఒక్క లీలలో కూడా మనకి చూపించారు. అయితే మనకి 10వ స్కందంలో ముఖ్యంగా మనకి బాగా అర్థమవుతుంది. రాసపాంచాధ్యాయంలో అన్నిటికంటే ఉత్తమమైన భక్తి మాధుర్య భక్తి. కృష్ణుణ్ణి ఒక ప్రేమికుల్లాగా ప్రేమించడం, అది ఉన్నతమైన భక్తి అనేది మనకి కేవలం ఒక గ్లిమ్స్, ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత మనకి దీనితోని మనకి శ్రీమద్ భాగవతం పూర్తవుతుంది. కానీ అసలు చెప్పింది కేవలం మాధుర్య భక్తి గురించి కేవలం ఒక కొన్ని అధ్యాయాల్లో మాత్రమే ఉంది. అయితే స్వయంగా చైతన్య చరితామృతం దేంతో స్టార్ట్ అవుతుంది అంటే కేవలం మాధుర్య భక్తితోనే చైతన్య చరితామృతం స్టార్ట్ అవుతుంది. చైతన్య చరితామృతం మొత్తం కూడా మనకు వివరిస్తుంది మాధుర్య భక్తి. అసలు మాధుర్య భక్తి అంటే ఏమిటి, ఎవరు ఆచరించవచ్చు, ఎలా ఆచరించవచ్చు, అది కేవలం స్త్రీలకే పరిమితమా, పురుషులు కూడా ఆ విధంగా కృష్ణుని ప్రేమించవచ్చా, అన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా వివరిస్తుంది చైతన్య చరితామృతం. చైతన్య చరితామృతం మనందరికీ కొంచెం అందరికీ తెలిసే ఉంటుంది. చైతన్య మహాప్రభువు స్వయంగా కృష్ణుడు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు రూపంలో 500 సంవత్సరాల క్రితం వచ్చారు, ఆవిర్భవించారు. ఆయనతో పాటు ఆయన సన్యాసం తీసుకున్నారు. ఎప్పుడు, చైతన్య మహాప్రభు మొత్తము ఆయన ఉన్న సమయం ఎంత అంటే 48 సంవత్సరాలు. ఆ 48 సంవత్సరాలలో మహాప్రభు ఎప్పటి వరకైతే సన్యాసం తీసుకుంటారో 24 సంవత్సరాల వయసులో ఆయన సన్యాసాన్ని తీసుకుంటారు. మహాప్రభు సన్యాసం తీసుకున్నంత వరకు ఆ లీల వరకు కూడా చైతన్య చరితామృతాన్ని 3 భాగాలుగా విభజించారు. అది ఆదిలీల, మధ్యలీల మరియు అంత్యలీల. ఆదిలీల మనకి చైతన్య మహాప్రభు మొదటి సంవత్సరం నుంచి 24 సంవత్సరం వరకు వివరిస్తుంది. ఆ తర్వాత మధ్యలీల చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన మొత్తము యాత్ర చేస్తారు. సౌత్ ఇండియన్ యాత్ర, ఎన్నో ప్రదేశాలను ఆయన సందర్శిస్తారు. అది మొత్తము కలిపి 6 సంవత్సరాలలో ఆయన చేసినటువంటి అన్ని యాత్రల్ని కలిపి మనకి మధ్యలీలలో విభజిస్తారు. ఆ తరువాత 18 సంవత్సరాలు చైతన్య మహాప్రభు ఇంకా పూరిలోనే ఉంటారనమాట. జగన్నాథ్ పూరిలోనే పూర్తిగా సెటిల్ అవుతారు. ఆ జగన్నాథ్ పూరిలో మహాప్రభు చేసినటువంటి అంత్యలీలలు ఇప్పుడు ఈ ఈ లాస్ట్ 18 సంవత్సరాలు ఉంటాయి కదా మహాప్రభువు ఎప్పుడైతే జగన్నాథ్ పూరిలో చేసినటువంటి ఆ లీలలు చాలా చాలా ఇంపార్టెంట్, ప్రత్యేకం. ఆ తర్వాత మనకి ఈ 18 సంవత్సరాలు అంత్యలీలగా మనం చర్చించుకుంటాం. చైతన్య చరితామృతాన్ని మనం 3 భాగాలుగా విభజిస్తే ఆదిలీల మరియు మధ్యలీల మరియు అంత్యలీల. ఇందులో కూడా చూస్తే స్త్రీ పాత్రలు చాలా తక్కువ. మొత్తం అందరూ మహాప్రభుతో ఉన్న వాళ్ళందరూ కూడా పురుషులు, సన్యాసులు, బ్రహ్మచారులు వాళ్ళే.
మరి ఇక్కడ మాధుర్య భక్తి గురించి మనకు వివరిస్తున్నారు, కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పురుషులే. అంటే మాధుర్య భక్తి కేవలం స్త్రీలకే కాదు, పురుషులు కూడా. ఆ విషయాన్ని మనకి చాలా డీటెయిల్డ్గా వివరిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే పురుషులు కూడా అని చెప్పినాం అనుకో, ఇందులో ఏ విధమైన భావము, దురుద్దేశము అనేది కనిపించదు. అది ఏ విధంగా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు చైతన్య చరితామృతంలో అనేది చూస్తే, ఇప్పుడు చైతన్య చరితామృతాన్ని రచించింది ఎవరు అంటే శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి. ఆయన వెస్ట్ బెంగాల్లోనే ఉండేవారు. ఆయన ఎంతో గొప్ప కృష్ణ భక్తుడు. చిన్నతనం నుంచి కూడా వాళ్ళందరి కుటుంబం మొత్తం కూడా కృష్ణ భక్తులే. ఆయనకి కృష్ణ సేవ చెయ్యాలని ఎంతో ఉంది, కానీ ఆయన మీద కృప చూపించారు మహాప్రభువు నిత్యానంద ప్రభువు కూడా. ఎప్పుడు అంటే చివరి సమయంలో నిత్యానంద ప్రభు స్వయంగా కలలో కనిపించి చెప్తారనమాట, వాళ్ళ కుటుంబంలో ఈ విధమైన సిద్ధాంతం పట్ల కొంత అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఆయన బాధపడతారు. ఆ సమయంలో నిత్యానంద ప్రభు కలలో కనిపించి నువ్వు బృందావనికి వెళ్ళు అని చెప్తారు. ఎప్పుడైతే కృష్ణరాజ కవిరాజ గోస్వామి బృందావనికి వెళ్తారో అక్కడున్న భక్తులందరూ ఆయన రిక్వెస్ట్ చేస్తారనమాట, చైతన్య చరితామృతాన్ని రచించమని. అప్పుడు ఆయన చైతన్య చరితామృతాన్ని రచిస్తారు. దానికి ప్రామాణికం ఎవరు మనం చెప్పుకున్నాం. దానికి ప్రామాణికం ఎవరు అయితే, ముఖ్యంగా అంతకు ముందే చైతన్య చరితామృతానికంటే ముందే చైతన్య భాగవతం రచించబడింది, శ్రీల బృందావన్ దాస్ ఠాకూర్ రచించారు. అందుకని మనకి చైతన్య చరితామృతంలో మహాప్రభు యొక్క బాల్యలీలలు ఎక్కువగా ఉండవు, బాల్యలీలలు చాలా తక్కువగా ఉంటాయి. బాల్యలీలలు చాలా డీటెయిల్డ్గా చైతన్య భాగవతంలో ఉన్నాయి. అయితే ఆయన ఏమంటారంటే, బృందావన్ దాస్ ఠాకూర్ ఆల్రెడీ రచించారు, ఆయన రచించిన దాన్ని తిరిగి నేను రచించడానికి ప్రయత్నం కూడా చేయను, ఎందుకంటే ఆయన అంతా గొప్ప భక్తుణ్ణి కాదు నేను అని ఆయన చాలా వినయంగా చెప్తారనమాట కృష్ణరాజ కవిరాజ గోస్వామి. అయితే ఇందులో ఆయన ఇవి కూడా చర్చించేవారేమో, అప్పటికే ఆ గ్రంథం చాలా విస్తారమైపోయిందని చెప్పి ఆయన చివరిలో అంత్యలీలల్ని ఎక్కువ డీటెయిల్డ్గా వివరించలేదు. అందుకని ఆ లీలల్ని డీటెయిల్డ్గా మనకి వివరించారు చైతన్య చరితామృతం. అయితే కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఎవరు? ఆయన మనం చూడవచ్చు ఎవరు ఆయన గురువులు అంటే, స్వయంగా చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు. ఎవరు అంటే స్వరూప దామోదర దాస్. ఈ స్వరూప దామోదర దాస గోస్వామి ఆయన ఎవరు అంటే స్వయంగా లలిత సఖి. ఆయన యొక్క అనుయాయులు ఎవరు అంటే రూపమంజరి మరియు రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి. ఈ రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి యొక్క శిష్యులు రఘునాథ దాస గోస్వామి. ఈ రఘునాథ్ దాస గోస్వామికి శిష్యుడు మనకి శ్రీల కృష్ణరాజ కవిరాజ గోస్వామి. ఈయన యొక్క శిష్యుడు. ఇప్పుడు మనము ఇది కూడా డిసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది అసలు రాసింది కృష్ణరాజ కవిరాజ గోస్వామి, కానీ దీనికి ఇప్పుడు మనకి భాష్యాన్ని రచించి మనకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. మరి శ్రీల ప్రభుపాదుల వారికి ఎలా వచ్చింది ఈ జ్ఞానం? ఎప్పుడు కూడా మనం జ్ఞానాన్ని పరంపరా విధానంగానే తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ పరంపరా విధానం తెలుసుకుంటే కృష్ణరాజ కవిరాజ గోస్వామి మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. ఆయన గురుదేవులు ఎవరో మనం చూసాం. అయితే ఈ కృష్ణరాజ కవిరాజ గోస్వామి యొక్క శిష్యులు ఎవరంటే నరోత్తమ దాస ఠాకూరులు. ఆయన యొక్క శిష్యుడు విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు. ఆయన యొక్క శిష్యుడు ఎవరు అంటే స్వయంగా జగన్నాథ్ దాస బాబాజీ. జగన్నాథ్ దాస బాబాజీ తర్వాత మనందరికీ తెలుసు, గురు పరంపరలో పిక్చర్స్ ఉంటాయి కదా, జగన్నాథ్ దాస బాబాజీ. ఆ తర్వాత ఆయన పక్కనే భక్త వినోద్ ఠాకూర్లు, ఆయన పక్కన గౌరకిషోర్ దాస్ బాబాజీ, ఆయన పక్కనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఆయన పక్కనే మనకి స్వయంగా శ్రీల ప్రభుపాల వారు. శ్రీల ప్రభుపాల వారు దీనికి మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ఆ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది ఎవరైనా భక్తులు దాన్ని వేరే లాంగ్వేజ్లోకి మార్చారు, కేవలం భాష మార్చారు, వాళ్ళ సొంత కవిత్వం ఏమి యాడ్ చేయలేదు. కాబట్టి ఇందులో మనకి ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే కృష్ణరాజ కవిరాజ గోస్వామి మరియు శ్రీల ప్రభుపాల వారు. వారి రాసింది ఇప్పుడు మనము చర్చిస్తున్నాం. ఈ విధంగా గురు పరంపర తెలిసింది మనకి. ఇప్పుడు ఎవరు రచించారో తెలుసుకున్నాము, అసలు ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకున్నాం. అయితే దీన్ని దేనితో పోలుస్తున్నారు చైతన్య చరితామృతాన్ని అంటే, మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు అన్ని గ్రంథాలు కూడా ఉత్తమైన భగవద్గీత అర్థం అయితేనే మనకి భాగవతం అర్థం చేసుకోవచ్చు, భాగవతం అర్థమైతేనే చైతన్య చరితామృతం అర్థం అవుతుంది. అందుకని భగవద్గీతని మనము
డిగ్రీతో పోలిస్తే శ్రీమద్ భాగవతాన్ని మనము పీజీతో, పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పోల్చొచ్చు. అదేవిధంగా చైతన్య చరితామృతం అనేది మనకి పిహెచ్డితో సమానం. అన్నీ ముఖ్యమైనవి, కానీ ఈ ఈ పుస్తకంలో ఉండే తత్వాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఆ విధంగా వివరిస్తున్నారు. కానీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్పారంటే, ఆయన ఏం చెప్పారు, ఫస్ట్ చైతన్య చరితామృతాన్ని ఒక 100 సార్లు చదివిన తర్వాత శ్రీమద్ భాగవతాన్ని చదవమన్నారు. శ్రీమద్ భాగవతాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత భగవద్గీతను చదవమన్నారు. ఎందుకు అలా చెప్పారు? ఇది చాలా తత్వం అర్థం కాదని చెప్తున్నారు కదా మాతాజీ. మరి ఎందుకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అలా చెప్పారు? ఎందుకంటే మనం ముఖ్యంగా ఏదైనా ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఏ విధమైన దృష్టికోణంతో మనం దాన్ని చదివి అర్థం చేసుకోవాలి, దాంట్లోంచి ఏం స్వీకరించాలి, అది చాలా చాలా ముఖ్యం. అందుకనే ఎప్పుడు కూడా శాస్త్ర అధ్యయనం అనేది ఎవరి గురువుల యొక్క ఆధ్వర్యంలో చేయాలి, సీనియర్స్ యొక్క ఆధ్వర్యంలో చేయాలి. మనంతట మనం చదువుకుంటే శాస్త్రం అనేది మనకి అర్థం కాదు. మనము ఎప్పుడు కూడా శాస్త్రాన్ని ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. చదవడానికి, అధ్యయనం చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏదైనా ఒక నావెల్ ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? చదివేస్తాం. ఎక్కువగా మనం ఏదైనా క్లాస్ ఓపెన్ చేయాలని కూడా మనం యూట్యూబ్లో చూస్తుంటే, ఎలా బుక్ ఒక 1 వీక్లో ఎన్ని బుక్ చదవాలి, ఎంత ఫాస్ట్గా బుక్ రీడింగ్ చెయ్యాలి అని కూడా ఎవరో కొన్ని యాడ్స్ వస్తుంటాయి మధ్య మధ్యలో. అండ్ అదేంటి, ఇన్ని బుక్స్ ఇంత ఫాస్ట్గా ఎలా చదువుతారు అంటే, అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే, ఒక నావెల్ చదివామనుకోండి, స్టోరీ అర్థమైతే సరిపోతుంది. అంతే కదా మాతాజీ. నావెల్ని ఏమన్నా అర్థం చేసుకొని అధ్యయనం చేస్తామా? జస్ట్ స్టోరీ అంతే మనకి. లేదు మాతాజీ. అదే ఒక సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, ఏదైనా ఒక ఫిలాసఫీ బుక్ అయితే ఎలా చదువుతాం? చదివి అర్థం చేసుకొని, మళ్ళీ మళ్ళీ చదివి మళ్ళీ అర్థం చేసుకొని, లేకపోతే ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ ఏం చెప్పారు, ఆ తర్వాత ఏం చెప్పారు, ఈ వీటి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, అది కూడా అర్థం కాకపోతే టీచర్ని పెట్టుకొని చదువుతాం. దాన్ని ఏమంటారు? అధ్యయనం చేయడం అంటారు. ఇక్కడ సరే, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతాన్ని మనము చదువుతున్నాం, అధ్యయనం చేస్తున్నాం, కానీ అందులోంచి ఏం తీసుకోవాలి, ఇది కూడా చాలా ముఖ్యం. మనకి చాలామంది ఏం చెప్తారు అంటే, మహాభారతాన్ని చదవమంటే చెప్తూ ఉంటారు. ఒకప్పుడు భగవద్గీత కంటే కూడా ముఖ్యంగా ముందు అందరికీ మహాభారతంలో కథలు ఉంటాయి కాబట్టి చాలామంది మహాభారతం అంటే ఇష్టం. మేము బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అడుగుతుంటారు, మహాభారతం ఉందా అండి అని. ఎందుకు మహాభారతం అంటే అంత ఇష్టం? కథలుంటాయి. ఆ కథల రూపంలో ఎంత పామరుడికైనా అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని ఇచ్చారనమాట. అయితే మహాభారతం ఏమిటి అంటే, అదొక ధర్మశాస్త్రం. మహాభారతం ధర్మశాస్త్రం. శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం, అవి భక్తి శాస్త్రాలు. ఎవరికైతే ఈ జ్ఞానం ఉండదో వాళ్ళు ఏం చేస్తారు? కంక్లూజన్గా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటి, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందాలి, సర్వధర్మాన్ పరిత్యజ్య, అది కంక్లూజన్ శ్లోక భగవద్గీతకి. అయితే అసలు మహాభారతంలో అది కనిపించదు. మహాభారతంలో ఏం చెప్తారంటే, ఉత్తమమైన కంక్లూజన్ ఏంటిదంటే ముక్తిని పొందడమే ఉత్తమమైనది. అసలు మనం ముక్తినే పట్టించుకోం భక్తులం. ఆ విషయం తెలియని వాళ్ళు ఏం చేస్తారు? మహాభారతంలో అలా చెప్పారు కదండి, భగవద్గీతలో ఇలా చెప్తున్నారు, భాగవతంలో ఇలా అంటున్నారు, అది ఏంటండి మేము టీవీలో, ఇంకా ఇది చదివి అర్థం చేసుకుంటే అది ఓకే, ఇంకా ఈ టీవీలో ఇలా చెప్పారండి. మనకి ఏంటి అంటే, చదివిన తర్వాత కూడా అందులో ఏవేవో చెప్తూ ఉంటారు, కానీ మనకి ఏం అవసరం, మనం ఏం బుక్ చదవాలి, అందులో మనం ఏం అర్థం చేసుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. భగవద్గీతలో కృష్ణుడు కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం అన్నీ వివరించారు. కానీ మనకి భక్తి యోగం ఇంపార్టెంట్. భక్తి యోగంలో ఉత్తమ భక్తి గురించి ఏం చెప్పాడో అది మనం నేర్చుకోవాలి. అది ఎవరికైతే అది అర్థం కాకుండా ముందే భగవద్గీత చదివి కర్మయోగం ఉత్తమమైనది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల ఏతుర్భుర్ మాతే సంగోస్త్వ కర్మణి. నువ్వు ఫలితాన్ని ఆశించకుండా, ఫలితాన్ని ఆశించకుండా నువ్వు కర్మని చెయ్యి, ఫలితానికి అటాచ్ అవ్వకు, అదే చెప్పిండ్రు. అదే కదండి భగవద్గీతలో చెప్పింది. అందుకని మేము అంతవరకే చదివి
నాకు చాలా మంది కొంతమంది స్వయంగా బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు బుక్స్ ఎక్కువగా తీసుకోలేదు, అయ్యో మీరు లేట్గా వచ్చామే, కొంచెం ముందు వస్తే బాగుండేది, ఈ ప్లేస్లో కాకుండా ఇంకో ప్లేస్లో బుక్స్ పెట్టుంటే బాగుండేది, రాంగ్ క్యాలిక్యులేషన్ అయిపోయింది అని నేను బాధపడుతున్నాను. అప్పుడు మా పక్కనే ఆయనే పిలిచారనమాట వాళ్ళ సొసైటీకి రమ్మని. ఆయన ఐఐటి హోల్డరు, మంచి బిజినెస్ చేస్తున్నారు బెంగళూరులో. అయితే ఆయన పిలిచారు, వాళ్ళ ఆ సొసైటీకి మేము వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నేను ఎప్పుడు మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, మనం పని చేయాలి, కర్మణ్యేవాధికారస్తే అని ఒక శ్లోకం చెప్పేశాడు. కర్మ చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకూడదు. ఆయనకు తెలిసిన భగవద్గీత కంక్లూజన్ శ్లోక అదే. కానీ భగవద్గీత కంక్లూజన్ శ్లోక అది కాదు. అది జస్ట్ నిష్కామ కర్మ యోగం అంతే, నిష్కామ కర్మ. పని చెయ్యి, ఫలితం ఆశించకుండా. కృష్ణుడికి సమర్పించు అని కూడా చెప్పట్లేదు ఇంక అందులో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ కృష్ణుడికి సమర్పించు అని కొంతమంది అర్థం చేసుకుంటారు, ఎవరు సీనియర్స్ చెప్తే. కొంతమంది చేస్తారు పని చెయ్యి ఫలితం ఆశించు, ఇంతే. కానీ భగవద్గీతలో మనం అది కాదు అర్థం చేసుకోవాల్సింది. అందుకనే మనం భగవద్గీతని చదివి మన ఇష్టమైనట్టుగా అర్థం చేసుకుంటాం, భాగవతాన్ని చదివి మనకి ఇష్టమైనట్టు అర్థం చేసుకుంటామని ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే, చైతన్య చరితామృతాన్ని చదివితే భాగవతంలో నువ్వు ఎలా చదవాలి, ఏం అర్థం చేసుకోవాలో నీకు అర్థం అవుతుంది. భాగవతాన్ని చదివితే మనకి భగవద్గీత ఏం చదవాలి, మొత్తం చదివినా కానీ ఏ దృష్టికోణంతో చదవాలి, ఏం అర్థం చేసుకోవాలి, దాంట్లో కంక్లూజన్ మనం ఏం తీసుకోవాలో మనకు అర్థం అవుతుందని చెప్తున్నారనమాట. కానీ ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, మనకి ఫస్ట్ కర్మయోగంలో థర్డ్ చాప్టర్లో కూడా మనకి కర్మయోగం అంటే భక్తి యోగం గురించి చెప్తారు ప్రభుపాదుల వారు. ఎందుకంటే మనకి కంక్లూజన్ తీసుకునే జ్ఞానం ఉందో లేదో కలియుగ వాసులకని ఈ శాస్త్రం ఆ శాస్త్రం చదివి అందులో కంక్లూజన్ తీసుకుని అర్థం చేసుకునే అంత లేదు. ఈ శ్లోకం చదివితే అందులో మీనింగ్ అర్థం చేసుకోవడమే మనకి ఎక్కువ. అందుకని మనం ఎంత జ్ఞానవంతులమో ఆయనకు తెలుసు కాబట్టి ఏం చేశారంటే కర్మయోగంలో కూడా భక్తి యోగం గురించి చెప్తారు. అందుకని ప్రభుపాదుల వారి పుస్తకాలు అయితే భగవద్గీతతో ప్రారంభించవచ్చు, అందులో దోషం లేదు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, చైతన్య చరితామృతం. మరి అయితే చైతన్య చరితామృతం అంత టఫ్ ఉంటుందా మాతాజీ, మరి అందరు చదవకూడదా అంటే అందరూ చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు. కానీ మనము శ్రద్ధతో చదవాలి. ఏదైనా భక్తి సాధనకైనా శాస్త్ర అధ్యయనానికైనా ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే శ్రద్ధ. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, శ్రద్ధగా భక్తుల సాంగత్యంలో అధ్యయనం చేస్తారో వాళ్ళు ఏదైనా చదివి అర్థం చేసుకోగలరు. ఎవరికైతే శ్రద్ధ లేదో వాళ్ళకు ఒక చిన్న కథ చెప్పినా ఇప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, రేపు అడిగితే అన్ని మర్చిపోతారు. శ్రద్ధ చాలా ముఖ్యం. అందుకని శ్రద్ధగా మనము అధ్యయనం చేయడానికి ప్రయత్నిద్దాం చైతన్య చరితామృతాన్ని. అందులో చైతన్య చరితామృతంలో ఆదిలీలలో మొట్టమొదటి అధ్యాయం ఆదిలీలలో మనకి ఒకటి నుంచి పడుకుని ఇందాకలే సారింటికి. హరే కృష్ణ మాతాజీ, మ్యూట్లో ఉండండి. ఇందులో మనకి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, మొదటి అధ్యాయంలో 1 నుంచి 14 శ్లోకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 14 శ్లోకాల్లో మనకి ఏం చెప్పారో అది మొత్తం కూడా మనకి చైతన్య చరితామృతంలో మొత్తం 1 నుంచి 7 అధ్యాయాల వరకు ఈ మొదటి 14 శ్లోకాలనే మనకి వివరించారు. ఇక్కడ చూస్తే ఒక్కొక్క శ్లోకానికి అసలు మనకి తాత్పర్యం కనిపించదు, ఒక 2-3 లైన్లే ఉంటుంది. అందుకని చైతన్య చరితామృతం చదవడమైనా అర్థం చేసుకోవడమైనా మనము కీర్తన చేయడమైనా ఏదైనా కానీ కొంచెం టఫ్, పర్పోర్ట్ ఉండదు. ఎందుకంటే ప్రభుపాల వారు ఎక్కువగా పర్పోర్ట్ రాయలేదు వీటికి. అయితే వీటికి ఎలా ఉందంటే ఈ మొదటి 14 శ్లోకాలని అర్థం చేసుకోవాలంటే మొదటి 7 అధ్యాయాలను అధ్యయనం చేస్తే ఈ 14 శ్లోకాల్లో ఏం చెప్పారు 7 అధ్యాయాల్లో వివరించారు. అందుకని మన ఆచార్యులు ఏం చెప్తారంటే సీనియర్ భక్తులు ఎవరైతే చైతన్య చరితామృతంలోని మొదటి 14 అధ్యాయాల్ని మంచిగా అధ్యయనం చేస్తారో వాళ్ళెప్పుడు కృష్ణ భక్తిని కానీ గౌడీయ వైష్ణవ సంప్రదాయాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళరు అని చెప్తున్నారు. అంత డీప్ ఫిలాసఫీ ఉంటుందన్నమాట ఈ 14 శ్లోకాల్లో. అయితే మనము ఈరోజు వీలైనన్ని శ్లోకాలు చర్చించుకుందాం. వీలైనన్ని. మాతాజీ నా వాయిస్ మీకు సరిగ్గా వినిపిస్తుందా? హరే కృష్ణ. కొంచెం ముందు పోయింది. ఓకే, అయితే ఇప్పుడు మొదటి 14 శ్లోకాల్లో ఇప్పుడు వచ్చింది మళ్ళీ. ఓకే, 14 శ్లోకాల్లో ఏం చెప్పారు అనేది మనకి 7 అధ్యాయాల్లో వివరించారు. అందుకని మనము ఈ 14 శ్లోకాలని కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా కంటిన్యూ చేస్తే మనకు 7 అధ్యాయాల్లో పూర్తిగా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట.
అయితే ముందు శ్లోకం, మొదటి 2 శ్లోకాల్లో మనకి ఆయన ప్రణామాలు సమర్పిస్తున్నారనమాట. కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఎవరెవరికి ప్రణామాలు సమర్పించారు అనేది మొదటి 2 శ్లోకాల్లో కూడా చూద్దాం. వందే గురూన్ ఈశ భక్తాన్ ఈశాం ఈశావతారకాన్ తత్ప్రకాశాశ్చ తశక్తి కృష్ణ చైతన్య సంజ్ఞకం. వందే గురూన్ ఈశ భక్తాన్ ఈశాం ఈశావతారకాన్ తత్ప్రకాశాశ్చ తశక్తి కృష్ణ చైతన్య సంజ్ఞకం. గురుదేవులకు, భగవద్భక్తులకు, భగవద్ అవతారములకు, భగవంతుని ప్రధానాంశములకు, అతని శక్తులకు, సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీకృష్ణ చైతన్యునకు నా వందనములు. ఈ శ్లోకాన్ని మనం చాలా డీటెయిల్డ్గా మనము 7th 14th శ్లోక ఉంది మాతాజీ, ఆ శ్లోకంలో మనం డీటెయిల్డ్గా మనం చూద్దాము. 14th శ్లోకాల్లో డీటెయిల్డ్గా చూద్దాము. ఇప్పుడు కూడా నేను కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారు? మొదటి వర్డ్ గురుదేవులకు. గురుదేవులకు ఏంటి? గురువు అంటే ఒక్కళ్ళే కదా. ఇక్కడ గురుదేవులకు అని ఎందుకు చెప్తున్నారంటే, కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఆయన ఆచార్య పరంపరలో ఉన్న ప్రతి ఒక్క గురువుకి కూడా వందనం చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఆశీర్వాదం అనేది గురు పరంపర ద్వారా వస్తుంది. ఎందుకు పరంపరకి అంత ప్రత్యేకత ఉంది అంటే, ఇప్పుడు కొంతమంది భావిస్తూ ఉంటారు, నా గురువు గనక శక్తివంతుడు కాకపోయి ఉండుంటే అని కొంతమందికి సందేహం కూడా ఉంటుంది. ఎప్పుడైతే పరంపరలో వస్తుందో ఆశీర్వాదమైన జ్ఞానమైన, ఎవరైనా మధ్యలో అంత శక్తివంతులు కాని గురువు ఉన్నప్పటికీ కూడా మనకు పరంపరలో స్వయంగా కృష్ణ భగవాన్ నుంచి, బ్రహ్మదేవుడి నుంచి, నారద మహాముని నుంచి ఆ శక్తి అనేది మనకి ఇప్పటి వరకు ఎవరైతే ఆ గురువు యొక్క చివరి శిష్యులో వాళ్ళకు కూడా వస్తుందన్నమాట. అందుకని గురు పరంపరలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆయన ప్రణామం చేస్తున్నారు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ప్రతి ఒక్క ఆచార్యుడి మీద కూడా మనకి నమ్మకం అనేది ఉండాలి. ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడు ఏం చేస్తాము? వాళ్ళు రాసినటువంటి ప్రతి పదాన్ని కూడా నమ్ముతాం మనం శాస్త్రంలో. ఎప్పుడైతే నమ్మకం లేకుండా, చాలా మంది చెప్తూ ఉంటారు, నేను కృష్ణ చైతన్యానికి వచ్చిన కొత్తలో నేను ఇలా చాలా మంది దగ్గర నుంచి విన్నాను అనమాట. అక్కడ బృందావనానికి వెళ్తే ఏవైనా పాస్ట్ టైమ్స్ లీలలు చూస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా అవే లీలలు చెప్తున్నారు, ఆ పేరుకి ఏదో లీలలు చెప్తారులే అని అన్నారనమాట. అప్పుడు నాకు ఆశ్చర్యమైంది, అదేంటి పేరుకి చెప్పేది? బృందావనంలో ఏది జరిగినా కానీ అది ఖచ్చితంగా 100% కరెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే కదా, మనం నమ్మితేనే కదా మనకు ఫలితం వచ్చేది అని అప్పుడు అనిపించింది అనమాట. అంటే ఏంటి, మనం భక్తిలో పురోగతి చెందుతున్నా కొద్దీ ఏదైనా ఒక విషయాన్ని విన్నప్పుడు కానీ, చదివినప్పుడు కానీ మనకి దాని మీద ఎంత నమ్మకం ఉంటే అప్పుడు మనం అంత భక్తిలో పురోగతి చెందుతాం. ఎందుకు? నమ్మకం ఉంటే, నమ్మకం లేకపోతే ఏంటి అంటే, ఎప్పుడైతే మనం దాన్ని నమ్ముతామో అప్పుడే కదా మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా 100% నమ్మకుండా ఆచరించగలరా? లేదు మాతాజీ, లేదు అందుకనే అది ఆచరించాలి. మాతాజీ. అందుకని భక్తిలో పురోగతి అనేది నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు వస్తుంది నమ్మకం? అది ఎవరు రాశారో వాళ్ళ పట్ల నమ్మకం ఉండాలి. అందుకని ఏం చేస్తారంటే పాశ్చాత్య దేశస్తులు, వాళ్ళు ఏదైనా ఒక పుస్తకాన్ని చదవడానికంటే ముందు ఆ పుస్తకం ఎవరు రాశారో ఆ రైటర్ గురించి చదివి వాళ్ళ మీద నమ్మకం ఉంటేనే ఆ పుస్తకాన్ని చదువుతారు. ఎందుకంటే వాళ్ళు రాసింది ఫస్ట్ కరెక్ట్ అని మనం నమ్మాలి కదా. ఇక్కడ రాసింది ఎవరు? మనకి ఆచార్యులు. ఈయన కూడా ఈ జ్ఞానాన్ని ఎక్కడి నుంచి ఇచ్చారు? కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఆయన యొక్క గురు పరంపర ద్వారా జ్ఞానాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఆ గురువులను అందరినీ నమ్ముతామో అప్పుడే మనము ఆ జ్ఞానాన్ని ఆచరించగలం. మనకు ఆ శక్తి సామర్థ్యాలు అనేది గురు పరంపర ద్వారా వస్తుంది. కాబట్టి గురుదేవులకు అందరికీ కూడా ప్రణామాన్ని సమర్పిస్తున్నారు. ఆ తర్వాత మనకు వివరించారు భగవద్భక్తులు, భగవద్ అవతారం, భగవంతుడి యొక్క ప్రధానాంశ, అతని శక్తి మరియు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్. ఇక్కడ చూద్దాము. నేను ఇది ఒక్కటి మాత్రం పోయినసారి స్టార్టింగ్లో కృష్ణ చైతన్యంలోకి వచ్చిన కొత్తలో ఈ పంచతత్వ ఎవరు వాళ్ళ గురించి చెప్పాలి అనుకొని ఒక 2-3 క్లాసులు తీసుకున్నాను. క్లాసులన్నీ అయిపోయిన తర్వాత మన క్లాసులు విని ఒక సీనియర్ మాతాజీ అడిగారనమాట, అద్వైతాచార్య గురించి మొత్తం చెప్పాక అద్వైతాచార్య ఎవరు అని అడిగారు. ఎప్పుడైతే అలా అడిగారో నేను ఇంకా అది ఆపేశాను, తర్వాత చెప్పలేదు ఫర్దర్గా క్లాసెస్. అనవసరం అనిపించింది, అంటే సమయం ఉంది అనిపించింది వాళ్ళకి. అందుకని ఈరోజు కొంచెం డీటెయిల్గా చెప్పాలి అని
ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ భగవద్ భక్తులకి అన్నారు. భగవద్ భక్తులు అంటే ఎవరు? మనకి ఈ వీళ్ళ ఐదుగురిని కలిపి పంచతత్వ అంటాం. ఐదుగురు వీళ్ళు ఎవరు అంటే ఇక్కడ చూద్దాం. భక్తులు అంటే స్వయంగా ఈయనని శ్రీవాస్ ఠాకూర్ అంటారు. వీళ్ళ ఐదుగురు కూడా స్వయంగా 500 సంవత్సరాల క్రితం కలియుగంలోనే వెస్ట్ బెంగాల్లో మనకి భూమి మీద ఆవిర్భవించారు. హరే కృష్ణ డివోటీస్ మ్యూట్ లో ఉండాలి. అందరు కూడా చెక్ చేసుకోండి మ్యూట్ లో ఉన్నారా లేదా అని. ఇప్పుడు చూడండి, అయితే వీళ్ళు ఐదుగురు ఆవిర్భవించారు. అయితే అప్పట్లో కూడా నాకు చాలా సార్లు సందేహం కలిగిందనమాట. ఎప్పుడైనా కానీ నేను ఈ ప్రశ్న అడిగాను, కానీ ఎవ్వరు ఆన్సర్ చెప్పలేదు నాకు అప్పుడు. మీకు రామాయణం మరియు మహాభారతం జరిగినప్పుడు రామాయణంలో భగవంతుడు ఎవరండి? రాముల రామచంద్రుడు. వారు. రాముడు ఉన్నప్పుడు అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? ఓన్లీ రాముడే ఉన్నారు. మరి కృష్ణుడు ఉన్నప్పుడు కూడా ఓన్లీ కృష్ణుడే ఉన్నారు కదా. అవును. అయితే ఈ పంచతత్వ చాలా ప్రత్యేకం ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఈ ప్రశ్న వస్తేనే మీకు ఇది బాగా అర్థం అవుతుంది. అందుకే ముందు ప్రశ్న చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైనా భక్తుడు, ఈయన పేరు శ్రీవాస్ ఠాకూరు. ఈయన భక్తుడు స్వయంగా నారద మహాముని యొక్క అవతారం. స్వయంగా నారద మహాముని శ్రీవాస్ ఠాకూర్ లాగా వచ్చారు. ఆయన భక్తుడు. ఆ తర్వాత మనకేం చెప్పారు? భగవద్ అవతారములు. భగవద్ అవతారం అంటే ఎవరైనా శ్రీ అద్వైతాచార్య, ఈయన భగవద్ అవతారం. ఇలా భగవద్ అవతారం అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎన్నో అవతారాలు. అలా మనం ఎన్నో అవతారాలు చూసాం. ఆయన యొక్క గుణావతారాలు, లీలావతారాలు, ఎన్నో అవతారాలు చూసాం కదా. ఈ అవతారాలన్నీ కూడా ఎవరు? స్వయంగా విష్ణు అంశలు. ఎవరండి? అందరూ కూడా వాళ్ళు విష్ణువులు. ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏమిటి? స్వయంగా అద్వైతాచార్య ఎవరు అంటే విష్ణు మరియు సదాశివ. సదాశివ కూడా విష్ణుయే, ఆయన కూడా విష్ణు అవతారమే. వాళ్ళిద్దరి యొక్క కంబైండ్, వాళ్ళిద్దరూ కలిసినటువంటి అవతారం అద్వైతాచార్య. విష్ణు మరియు సదాశివ అంటే విష్ణు యొక్క అవతారం. ఆ తర్వాత ఏం చెప్పారు? భగవద్ భక్తులకు, భగవద్ అవతారములకు మరియు భగవంతుని యొక్క ప్రధానాంశములకు. ప్రధాన అంశ ఈయన కాదండి, అద్వైతాచార్య ఈయన. సారీ, క్షమించండి. ఇక్కడ చూడండి, ఈయనకి కొంచెం తెల్లగా గడ్డ ఉంటుంది చూడండి. ఈయన అద్వైతాచార్య, ఈయన ఓల్డ్ అనమాట. వాళ్ళకి వయసులో చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళందరికీ కూడా అద్వైతాచార్య. ఈయన భగవంతుడి యొక్క అవతారము. ఆ తర్వాత భగవంతుడి యొక్క ప్రధాన విస్తారం అనే ఉంది ఇక్కడ. ప్రధాన అంశాన్న, ప్రధాన విస్తారం అన్నా కానీ ఎవరు అంటే స్వయంగా నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు అంటే స్వయంగా బలరాముడు. బలరాముడు ఎవరు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మొదటి విస్తారం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క మొదటి విస్తారం బలరాముడు. ఆ బలరాముడే కలియుగంలో భూమి మీదికి 500 సంవత్సరాల క్రితం నిత్యానంద ప్రభులాగా వచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే, ఏమండి కొంచెం డోర్ క్లోజ్ చేయవా? ఆ తర్వాత ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? అతని శక్తులు ఎవరు అంటే ఇక్కడ గదాధర పండిత్. ఈయనే గదాధర పండిత్. శక్తి ఎవరు? ఈయన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి. స్వయంగా భగవంతుడు ఎవరు అంటే ఇక్కడ తర్వాత చెప్పాడు. ఆయన శక్తులకి సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ చైతన్యులకు. ఈయనెవరు? స్వయంగా చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఈయన స్వయంగా కృష్ణుడు. కృష్ణుడి యొక్క శక్తి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. ఆమె గదాధర పండితులాగా ఆవిర్భవించింది భూమి మీద. గదాధర పండితులాగా భూమి మీద ఆవిర్భవించారు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. కృష్ణుడు స్వయంగా మహాప్రభులాగా వచ్చారు, చైతన్య మహాప్రభులాగా. అది ఓకే. మరి మహాప్రభువు వచ్చిన సమయంలోనే మళ్ళీ ఇక్కడ నిత్యానంద ప్రభు వచ్చారు, ఆయన యొక్క ప్రధాన విస్తారం. ఆ తర్వాత ఆయన యొక్క అవతారాలు, ఈయన ప్రధానాంశ, ప్రధాన విస్తారము, ఈయన అవతారం విష్ణువు. కృష్ణుడు ఉన్నప్పుడు మరి విష్ణువు కూడా ఎందుకు ఆవిర్భవించారండి భూమి మీద? సేమ్ సమయం, వీళ్ళందరూ కూడా ఒకే సమయంలో భూమి మీద ఆవిర్భవించారు. వీళ్ళ ఐదుగురిని కలిపి పంచతత్వ అంటారు. ఆన్సర్ చెప్పండి మాతాజీ. ఇంతకుముందు నేను చెప్పాను మీకు.
ఎవరికైనా గుర్తుందా? ఏదో ఒకటి చెప్పండి. పోనీ గుర్తు లేదా? తెలియదు మాతాజీ, వెళ్ళలేదు ఇప్పుడు అసలు. విన్నారు కాకపోతే గుర్తులేదు. కృష్ణుడితో పాటు ఆయన పార్షదులు కూడా ఎప్పుడు వస్తారు మాతాజీ. కృష్ణుడితో పాటు ఆయన పార్షదులతో పాటు వస్తారు అంటే మరి అవతరించేటప్పుడు. ఆయన ద్వాపర యుగంలో కూడా ఆయన పార్షదులతో కలిసే వచ్చారు. అవును మాతాజీ. మరి అప్పుడు విష్ణు రాలేదే? అంటే ఫస్ట్ విస్తారం అలా అనుకోవాలి మాతాజీ. చైతన్య మహాప్రభు అంటే రాధారాణి చైతన్య మహాప్రభు ఎవరు అనేది మళ్ళీ మనం తర్వాత శ్లోకాల్లో డిస్కస్ చేద్దాం మాతాజీ. డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, ఇది చెప్తున్నాను. ఒక్కటి ఇక్కడ మీరు శ్రద్ధగా అర్థం చేసుకోండి. మనకి స్వయంగా కృష్ణుడు అంటే కేవలం కృష్ణుడే కాదు, కృష్ణుడు అంటే ఆయన యొక్క ప్రధాన విస్తారాలు, ఆ తర్వాత ఆయన యొక్క అవతారాలు, ఆ తర్వాత ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క భక్తులు అందరూ కలిపి కృష్ణుడు. కృష్ణుడు అంటే నేను ఒక్కడిని కాదు. ఎవరైతే వీళ్ళందరినీ కూడా కృష్ణుని ఎప్పుడు స్వీకరిస్తారో, ఎవరిని పూజిస్తారో, కృష్ణుని ఆరాధిస్తారో, భక్తితోని సేవ చేస్తారో అప్పుడు వీళ్ళందరినీ కూడా అంగీకరించాలి, వీళ్ళని సేవించాలి, వీళ్ళని ఎవరిని కూడా తృణీకరించకూడదు. కృష్ణుడు అంటే వీళ్ళందరూ కూడా, కృష్ణుడు అంటే కృష్ణుడు ఒక్కటి కాదు అని చెప్పడం కోసం పంచతత్వ రూపంలో వచ్చారు. ఈ విషయం నాకు చాలా రోజులకు అర్థమైంది. మాతాజీ మరొకసారి చెప్పరా? శ్రీకృష్ణ భగవానుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే కాదు, ఆయనతో పాటుగా ఇక్కడ చూడండి మధ్యలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, ఆయనతో పాటుగా ఆయన యొక్క ప్రధాన విస్తారం అయినటువంటి బలరాముడు, ఆ తర్వాత ఆయన యొక్క అవతారాలు అయినటువంటి విష్ణువు, ఆయన యొక్క శక్తి అయిన శ్రీమతి రాధారాణి, ఆ తర్వాత ఆయన భక్తులైనటువంటి ఇక్కడ నారద మహాముని, కానీ అందరు భక్తులు కూడా, వీళ్ళందరూ కలిపితేనే నేను. కృష్ణుడు అంటే వీళ్ళందరూ కలిపితే. కృష్ణుడు అంటే ఒక వ్యక్తి కాదు. కృష్ణుడు అంటే ఒక వ్యక్తే, కానీ వీళ్ళందరినీ కలిపితేనే నేను. ఇప్పుడు ఎలా మనం అర్థం చేసుకోవాలంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీ వివాహం చేసుకుంటే వివాహం కేవలం ఒక పురుషుడితో జరుగుతుంది, ఆయన ఆమెకు భర్త అవుతాడు. కేవలం నా భర్తే నాకు కావాలి, మిగిలిన ఫ్యామిలీ అంతా నాకు అవసరం లేదు అని ఇప్పుడు అంటున్నారు. అది కరెక్టేనా? కాదు మాతాజీ. నువ్వు కాదు భార్య మాతాజీ. అయినా భర్త అయినా సరే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా స్వీకరించాలి. ఎస్ మాతాజీ. ఎవరైతే కుటుంబాన్ని కూడా స్వీకరిస్తారో, మన ఉదాహరణ బయటికి ఎలా ఉన్నా కానీ ఎవరైతే ఒక పురుషుడు భర్త, భార్య ఎప్పుడైతే కుటుంబాన్ని స్వీకరించి అందరినీ నా అనుకొని సేవలు చేస్తే భర్త చాలా సంతోషిస్తాడు. అవునా కాదా? అవును మాతాజీ. అవును మాతాజీ. అలాగే ఇప్పుడు భార్య కుటుంబాన్ని కూడా స్వీకరిస్తే భార్య కూడా సంతోషిస్తుంది. అవును. ఒక్కళ్ళనే ఇప్పుడు ఆమె ఒప్పుకోవట్లేదు అనుకోండి, ఏం చేస్తాడు? సర్దుకొని పోతాడు, కానీ సంతోషిస్తాడు మనసులో? లేదు. ఇక్కడ కూడా కృష్ణుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నేను అంటే ఓన్లీ ఒక్క నన్ను మాత్రమే మీరు పూజిస్తాను, నాతోటి విస్తారాలైనా అవతారాలైనా నా శక్తి అయినటువంటి శ్రీమతి రాధారాయణైనా నా భక్తుల్ని కానీ ఎవరైనా తృణీకరించినా ఆరాధించకపోయినా వాళ్ళు నాకు ఇష్టం కాదు, వాళ్ళు అసలైన కృష్ణ భక్తులు కారు, వాళ్ళు నన్ను చేరుకోలేరు అని మనకి తత్వం ద్వారా చెప్పాలనుకుంటున్నారు. అర్థమైందా అంటే పంచతత్వ అంటే ఏంటో ఇప్పుడు? అవును. అవును. ఈ విధంగా ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఆయన వందనాలు చేస్తున్నారు. గురువులకి, భగవద్ భక్తులకి, భగవద్ అవతారములకి, భగవంతుని ప్రధానాంశకి, అతని శక్తులకి, సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీకృష్ణ చైతన్యునికి నా వందనములు అని ఆయన ఈ పంచతత్వాకి, గురుదేవులకి ముందుగా వందనాల్ని సమర్పించారు. ఆ తర్వాత 2వ శ్లోకం, వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ సహోదితౌ గౌడోదయే పుష్పవంతౌ చిత్రౌ చందౌ తమోనుదౌ. సూర్య చంద్రుల వంటి శ్రీకృష్ణ చైతన్యునికి, శ్రీ నిత్యానందునికి వందనములు. అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి వారు ఏకకాలంలో గౌడ దేశంలో ఆవిర్భవించి ఆ విధంగా అందరినీ అద్భుతంగా అనుగ్రహించారు. ఏమంటున్నారు?
మాతాజీ మ్యూట్ లో ఉండాలి. హరే కృష్ణ. సూర్య చంద్రుల వంటి శ్రీకృష్ణ చైతన్యునికి నిత్యానందునికి నా వందనాలు. వాళ్ళు ఎలా ఉన్నారంట? గౌడ దేశంలో అంటే వెస్ట్ బెంగాల్లో ఆవిర్భవించారు. వాళ్ళు రాగానే ఎలా ఉంది అంటే అప్పటి వరకు ఉన్న అజ్ఞానాంధకారం అంతా కూడా తొలగిపోయిందంట. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా అద్భుతంగా అనుగ్రహించారు అంటున్నారు. ఇక్కడ అద్భుతంగా అనుగ్రహించడం అంటే చాలా ఇంపార్టెంట్. అంటే అంతకుముందు ఎవరు భక్తులు కారా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఆ సమయంలో అందరు కూడా భక్తులుగానే ఉండేవారు. కాకపోతే వాళ్ళకి ఇష్టమైన సంప్రదాయాన్ని వాళ్ళకి ఇష్టమైన విధంగా అనుసరించేవారు. కానీ వాటన్నిటికంటే ఉత్తమమైన భక్తి ఏంటి అని చెప్పడానికి స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చారు. అప్పటి వరకున్న అజ్ఞాన అంధకారాన్ని అన్నిటిని కూడా తొలగించినటువంటి శ్రీ చైతన్య మహాప్రభుకి మరియు నిత్యానంద ప్రభుకి నా వందనాలు అని చెప్తున్నారనమాట. ఈ 2 మొదటి శ్లోకాల గురించి కూడా మనకి తర్వాత 14వ శ్లోకం తర్వాత మనకి డీటెయిల్డ్గా ఫస్ట్ చాప్టర్లో ఇంకా వివరించారనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ శ్లోకాన్ని చాలా డీటెయిల్డ్గా వివరించారు. ఆ తర్వాత 3వ శ్లోకం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? యదద్వైతం బ్రహ్మోపనిషతి తదపశ్యతనుబా య ఆత్మాంతర్యామి పురుష ఇతి సోశాంశ విభవః షడైశ్వర్యై పూర్ణో యః ఇహ భగవాన్ సా స్వయం మయం న చైతన్యాత్ కృష్ణ జగతి పరతత్వం పరమిహ. ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ శ్లోకం ఏమిటి అంటే వస్తు నిర్దేశ శ్లోకం. అంటే ఏమిటి? ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో అదే ఈ మొత్తం చైతన్య చరితామృతం మొత్తంలో దాని గురించే మనం చర్చించబోతున్నాము అని వివరిస్తున్నారు. ఈ 3వ శ్లోకం గురించి మనకి 2వ అధ్యాయంలో చాలా డీటెయిల్గా వివరించారు. అయితే దాన్ని ఇప్పుడు మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? ఉపనిషత్తులు దేనిని నిరాకార బ్రహ్మమని వర్ణిస్తాయో అది అతని దేహకాంతి. పరమాత్మునిగా తెలియబడేవాడు హృదయస్థుడగు హృదయస్థమగు అతని ప్రధానాంశయే. శ్రీ చైతన్య మహాప్రభువు షడ్విభూతి పూర్ణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే. పరతత్వమైన అతనికి సమానాధిక్యమైన తత్వము వేరొకటి లేదు. ఈ శ్లోకాన్ని చాలా డీటెయిల్గా ఇది ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఇది ఎప్పుడైతే రియల్గా మనకు అనుభవంలోకి వస్తుందో అప్పుడు మనకు అర్థమవుతాడు కృష్ణుడు అంటే ఏంటో. కొంచెం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. 3వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమంటున్నారు? ఉపనిషత్తుల్లో చెప్తున్నారంట నిరాకార బ్రహ్మం గురించి. సో నిరాకార బ్రహ్మం అంటే ఏమిటి? నిరాకార బ్రహ్మం అంటే ఏమిటి? ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారంటే చాలామంది మాయావాదులు కూడా వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఏమిటంటే నిరాకార బ్రహ్మమే. నిరాకార బ్రహ్మం అంటే మన భౌతిక లోకం దాటిపోయిన తర్వాత ఆధ్యాత్మిక లోకానికి మధ్యలో దివ్యమైన వెలుగు ఉంటుంది. దాన్నే బ్రహ్మ తేజస్సు అని అంటారు, బ్రహ్మజ్యోతి అంటారు. వాళ్ళకు అక్కడి వరకే తెలుసు అనమాట ఆ జ్ఞానం. అంతకు మించి మూలంలోకి వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యరు. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు, మూలంలోకి వెళ్ళే జ్ఞానం లేదు. వాళ్ళకున్న జ్ఞానము వాళ్ళ ఆచార్యులు ఇచ్చింది, వాళ్ళకి తెలిసిన జ్ఞానం అంతవరకే. అసలు అక్కడ అది ప్రారంభం అన్నమాట. అది ప్రారంభం. అసలు ఇంకా చాలా ఉంది. ఆ జ్ఞానం వాళ్ళకు ఉండదు. మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు స్వయంగా మన ఆచార్యులు. మనకి వైష్ణవులకు ఆ జ్ఞానం ఉంటుంది, గౌడీయ వైష్ణవులకి ఇంకా డెప్త్లో ఉంటుంది ఆ జ్ఞానం. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? నిరాకార బ్రహ్మము ఎక్కడి నుంచి వస్తుంది? మనకి దేనికైనా ఒక వెలుగు ఉంటుంది అంటే దానికి ఒక మూలము అనేది ఉంటుంది. ఆ మూలంలోంచి వెలుగు వస్తుంది. ఆ మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమర్థం చెప్తున్నారంటే ఇక్కడ పరతత్వాన్ని మనం 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. పర అంటే అన్నిటికంటే పరమైనది. దేనికంటే? అన్నిటికంటే. తత్వము అంటే అన్నిటికంటే పరమైన తత్వం ఒకటి ఉంది. ఆ పరతత్వాన్ని మనము 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. అది ఏమిటి అంటే నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మ, ఆ తర్వాత భగవానుడు. అయితే నిరాకార బ్రహ్మ అంటే ఏమిటి? నిరాకార బ్రహ్మం అంటే నిరాకార బ్రహ్మం రూపంలో ఈ మొత్తం భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు మొత్తం కూడా నిండి ఉన్నాడు. ఆ పరతత్వం నిండి ఉంది. మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ మొత్తం భౌతిక సృష్టి మొత్తం కూడా స్వయంగా భగవంతుడి యొక్క సృష్టి. బ్రహ్మం రూపంలో ఎలా ఉంటారు ఇప్పుడు? అందుకని వాళ్ళు చెప్తూ ఉంటారు, మాయావాదులు ఏం చెప్తూ ఉంటారంటే నిరాకార బ్రహ్మం అంటే
ఆయన నిరాకార బ్రహ్మం రూపంలో అంతా వ్యాపించి ఉన్నారు. అంతా వ్యాపించి ఉన్నప్పుడు ఒకే దగ్గర ఒక వ్యక్తి రూపంలో దాన్ని మళ్ళీ నువ్వు ఎలా చూస్తావు? వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటే మొత్తం వ్యాపించి ఉన్నాడు భగవంతుడు నిజమే, వాళ్ళు అంతవరకే అర్థం చేసుకుంటారు. మరి మొత్తం వ్యాపించి ఉన్న భగవంతుడు ఒక రూపం ఉండదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఎలా? నువ్వు ఏం చూసినా ఇది భగవంతుడి సృష్టి అని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో అప్పుడు మనం నిరాకార బ్రహ్మ అని అర్థం చేసుకున్నట్టు. ఎలా? మనం బయటికి వెళ్ళాం, మాయాపూర్ వెళ్ళాం, బృందావన్ వెళ్ళాం, ఎక్కడికైనా వెళితే ఒక గంగని కానీ యమునని కానీ చూస్తే ఇది భగవంతుడి సృష్టి అని ఫీల్ అవ్వాలి. లేదండి, అక్కడికి వెళ్తే స్వయంగా భగవంతుడు గుర్తొస్తాడు. ఎక్కడికైనా బీచ్కి వెళ్ళాం, సముద్రాన్ని చూస్తే సముద్రాన్ని చూడంగానే మనకేం గుర్తు రావాలి అంటే ఈ సముద్రం రూపంలో ఉన్నది కూడా కృష్ణుడే ఈ విధంగా విస్తరించారు. ప్రతి ఒక్క వ్యక్తిని కానీ విషయాన్ని కానీ వస్తువుని కానీ చూసినప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు గుర్తొస్తాడో అప్పుడు మొత్తం ఈ ప్రపంచమంతా కూడా శ్రీకృష్ణ భగవానుడే నిరాకార బ్రహ్మం రూపంలో ఆవిర్భవించి ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? తత్వాన్ని చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే మన సాధన చేస్తామో నిజంగా అలా మనం ఎవరిని చూసినా ఏం చూసినా కానీ నిరాకార బ్రహ్మంలో కృష్ణుడే మనం అర్థం చేసుకుంటాం, కృష్ణుడే మనకు గుర్తొస్తాడు. ఆ తరువాత మనకి పరమాత్మ రూపంలో కృష్ణుని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పరమాత్మ అంటే ఎలా? ప్రతి ఒక్క ఇప్పుడు నీలో అయినా నాలో అయినా ఏ వ్యక్తిలో అయినా ఏ అణువులో అయినా ఏ కణంలో అయినా మన ముందులో ఉన్న బుక్లో అయినా ఉన్న ల్యాప్టాప్లో అయినా ఫోన్లో అయినా ఎక్కడైనా కానీ అణువులు పరమాణువులు ఉన్నాయి. ప్రతి అణువులో కూడా ప్రతి ఒక్క అణువుకి పరమాణువుకి ఒక ప్రత్యేకమైన గుణం అని ఉంటుంది. ఆ గుణం వల్లనే దానికి ఆ వస్తువుకైనా వ్యక్తికైనా ఒక స్వరూపం, ఒక ఆకారం, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకి చూస్తే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు, నువ్వు నీళ్లు తాగితే ఆ దప్పిక నీకు తీరుతుంది కదా, ఆ నీళ్ళకు ఆ లక్షణాన్ని ఇచ్చిందే నేను. ఒక రాయిలో ఉండే గట్టితనాన్ని నేను, ఒక పువ్వులో ఉండే మెత్తదనాన్ని నేను అని కృష్ణుడు చెప్తున్నారు. అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే అది ఎప్పుడు అర్థం అవుతుందో అప్పుడు మనం పరమాత్మను అర్థం చేసుకున్నట్టు. ఒక పువ్వు ఎలా మెత్తగా ఉంది, అది చాలా అందంగా ఉంది, మంచి సువాసన వస్తుంది, ఎవరికైనా కానీ పూలను చూస్తే నచ్చుతుంది. మనం ఇంకొకటి అర్థం చేసుకోవచ్చు, మీ ఇంట్లో పెంచుకోవడం కష్టం కానీ ఇంట్లో మంచిగా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అని ఉంటాయి కదా, ఒక ఇండోర్ ప్లాంట్ పక్కనే ఒక ప్లాస్టిక్ మొక్క కూడా పెట్టామనుకోండి, మీకు రెండిట్లో ఏది చూస్తే ఆనందం కలుగుతుంది? రియల్ ఫ్లవర్ మాతాజీ. రియల్ ఫ్లవర్ న్యాచురల్ గా ఉన్నదాన్ని న్యాచురల్ ఫ్లవర్ లేదండి, రెండు మొక్కలే, ఒక్క పువ్వు కూడా లేదు. అప్పుడు రెండిట్లో ఏది బాగుంటుంది? ఫ్లవర్ ప్లాంట్ నేచురల్ గా ఉందే బాగుంటుంది. న్యాచురల్ ప్లాస్టిక్ బాగుంటుందా, నచ్చుద్దా? రియల్ దా మాతాజీ? చూడడానికి ప్లాస్టిక్ ది అందంగా అనిపిస్తుంది కానీ రియాలిటీ ఫ్లవర్ వచ్చిన తర్వాత బాగా ఇది రియల్ ఫ్లవర్ బాగా లేకపోయినా కూడా ప్లాస్టిక్ కంటే ఒరిజినలే బాగుంటుంది. ఒరిజినల్ ఎందుకు మనల్ని ఆకర్షిస్తుంది అంటే అందులో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఈ ప్లాస్టిక్ దాంట్లో లేడు. ఎక్కడైతే పరమాత్మ ఉంటారో అంటే ఆ ప్లాస్టిక్ దాంట్లో కూడా ఉన్నారు కానీ చైతన్యం ఉండదు అందులో. కానీ రియల్ దాంట్లో ఆత్మ పరమాత్మ రెండు ఉన్నాయి. ఇప్పుడు అందుకనే ఇప్పుడు చూడాలి, ఎలా ఒక మనిషి సజీవుడుగా ఉన్నప్పుడు ఎవరికైనా నచ్చుతారు. ఆ మనిషి మనకి ఎంత ప్రియమైన వాళ్ళైనా సరే ఆ మనిషి శరీరం వదిలేసిన తర్వాత శవంగా పడుకొని ఉన్నప్పుడు ఎవరికైనా నచ్చుతాడా? మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే కొంత సమయం వరకే, తర్వాత ఏం చేస్తారు? స్మెల్ వస్తుందని బాక్స్లో పెడతారు. బాక్స్లో పెట్టిన తర్వాత మన ఆత్మీయుడైనా సరే స్మెల్ వస్తుంది అనుకోండి, పక్కన కూర్చోగలమా? కూర్చోలే. అందులో ఏంటి మనకు నచ్చేది? అందులో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ చైతన్యం. ఎప్పుడైతే పరమాత్మ ఉంటారో అది మనకి నచ్చుతుంది, సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఏమిటి? మనకున్న బంధం
పరమాత్మతో, కానీ ఆ శరీరంతో కాదు, జడ పదార్థంతో కాదు. ఈ విషయం మనం అర్థం కాకుండా మన సంబంధం జడ పదార్థంతో ఉంది అని మనం అనుకుంటాం. అలా ప్రతి ఒక్క వ్యక్తిని, విషయాన్ని ఎవరైనా గొప్పగా పాడారనుకోండి, పరమాత్మ రూపంలో ఉన్న ఆయన ఈయనలో ఉన్న ఆ లక్షణం ఏంటి? గొప్పగా పాడడం. ఆ కళ ఎక్కడి నుంచి వచ్చింది? అది కృష్ణుడు ఇచ్చాడు. ఆ వ్యక్తి బాగా పాడుతున్నప్పుడు కృష్ణుడు ఇచ్చినటువంటి కళ ఈయనకి అని ఎప్పుడు కృష్ణుడిని గుర్తు తెచ్చుకుంటావో అప్పుడు ఆయనలో పరమాత్మను నువ్వు చూసినట్టు. పరమాత్మ రూపంలో ఎలా? ఇప్పుడు మనము ఎక్కువగా చూస్తాం కదా, భగవద్గీతలో ఈ శ్లోకం వస్తుంది. ఒక వ్యక్తి మనకి ముందరకు వచ్చినప్పుడు ఆ చండాలుడైనా, బ్రాహ్మణుడైనా, ఆవు అయినా, ఏనుగైనా అందరినీ సమానంగా చూడడం అంటే ఏమిటి? లోపల ఉండేటువంటి పరమాత్మని చూడడం. చండాలుల్లో అయినా, బ్రాహ్మణుల్లో అయినా పరమాత్మని చూసావనుకో, ఎవరి మీద నీకు ఏ వగింపు, అసహ్యము, లేకపోతే ఇష్టము అలాంటివి కలగవు. వాళ్ళని ఒక పరమాత్మ ఉన్నాడు ఆయనలో, ఒక జీవుడిగా చూస్తామంటే, లోపల ఉన్న పరమాత్మనే చూస్తే ఎవరి మీద ప్రత్యేకమైన మోహం కానీ, ఆకర్షణ కానీ, ఇష్టం కానీ, అసహ్యం కానీ ఏమీ రావు. లేకపోతే ఏం జరుగుతుంది? ఒక చండాలుడు భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఏమనిపిస్తుంది? బ్రాహ్మణ్ణి చూస్తే, ఈయన చూస్తే ఎంత ఎట్లయినా మంచిగా రిసీవ్ చేసుకుంటాం, పిలుస్తాం. కానీ బ్రాహ్మణ్ణి ఆహ్వానించడం, చండాలుణ్ణి అసహించుకోవడం అలా చేయకూడదు. ఆయనకి ఏం కావాలో, ఎందుకు వచ్చాడో అది ఇచ్చి పంపించడం, అంతవరకు ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వడమే అది. అలాని లోపలికి పిలిచి కూర్చోబెట్టక్కర్లేదు. అలా ఎప్పుడు అర్థం చేసుకుంటామో పరమాత్మ రూపంలో ఆయన అర్థం చేసుకోవడం. కానీ ఏ వ్యక్తిని చూసినా వాళ్ళలో ఉండే ప్రతి ఒక్క గుణమైనా, లక్షణమైనా మనకి నచ్చితే అది స్వయంగా కృష్ణుడే అని మనం గుర్తు తెచ్చుకుంటే, మనని ఎవరు బాధ పెట్టినా, ఎవరు సంతోష పెట్టినా మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి రూపంలో ఉన్నది అది కృష్ణుడి యొక్క శక్తి. మనం ఎలా కృష్ణ శక్తి, ఆయన కూడా కృష్ణ శక్తే. ఎవరి మీద కోపం, అసహ్యం ఎక్కువగా ఉండడం కానీ, మోహం పెరగడం కానీ అనేది ఉండదు. అందరినీ కృష్ణ సంబంధంలో చూస్తాం. అప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకుంటాం. కృష్ణుడు మనకు అప్పుడు అర్థమైనట్టు. కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడం అంటే ఇదే. మనకి శ్రీమద్ భాగవతాన్ని చదువుతుంటే ఒక్కొక్క అధ్యాయంలో ఈ విషయాన్ని మనకి డీటెయిల్డ్గా వివరిస్తారు. భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నా కొద్దీ ప్రతి ఒక్క అధ్యాయంలో అసలు ఈ చాప్టర్లో మనకి ఏం చెప్పబోతున్నారు, ఈ చాప్టర్లో, ఈ స్కందంలో ఏం చెప్తున్నారు, ఈ కథలో మనకి ఏం చెప్పబోతున్నారు, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఓవరాల్గా మనకి ఏం కంక్లూజన్ చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. అటువంటి భగవానుడే శ్రీకృష్ణ చైతన్యుల రూపంలో వచ్చారు. ఆయన షడ్విధ సంపూర్ణుడు. షడ్విభూతులు. షడ్విభూతులు ఏంటి మాతాజీ? సౌందర్యము, కీర్తి, సంపద, బలము, జ్ఞానము, వైరాగ్యము. జ్ఞానము వైరాగ్యము. కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము, సౌందర్యము. ఇంకోటి మాతాజీ? యశస్సు. సంపద. సంపద, ఐశ్వర్యం. ఈ అన్నిటినీ కలిపి జ్ఞానం, వైరాగ్యం. ఈ ఆరింటిని కలిపి మనము ఆ షడ్ విభూతి సంపన్నుడు అంటే షడ్ ఐశ్వర్య సంపన్నుడు ఎవరు? కృష్ణ, శ్రీకృష్ణ చైతన్యుడు అని చెప్తున్నారు. మరి ఆ శ్రీకృష్ణ చైతన్యుడు ఎవరు? స్వయంగా శ్రీకృష్ణుడే. స్వయంగా శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ చైతన్యుల రూపంలో వచ్చారు. ఆయన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అంటే స్వయంగా శ్రీకృష్ణుడని అర్థం చేసుకోవాలి. నిరాకార బ్రహ్మం పరమాత్మ కంటే పరతత్వాన్ని మనం 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. నిరాకార బ్రహ్మము, పరమాత్మ, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడే శ్రీకృష్ణ చైతన్యుల రూపంలో వచ్చారు. ఆయన గురించి మనము ఇప్పుడు ఈ మొత్తం చైతన్య చరితామృతంలో చర్చించుకోబోతున్నాము అనే విషయాన్ని మనకు వివరించారు. ఆ తర్వాత 4th శ్లోకంలో ఏం చెప్పారంటే ఈ చైతన్య మహాప్రభు ఎవరు అనే విషయాన్ని మనకు వివరిస్తున్నారు. అనర్పిత చరీం చిరాత్ కరుణ యావతీర్ణ కలౌ సమర్పితం ఉన్నతోజ్వల రసాం స్వభక్తి శ్రియం హరిస్ఫురట సుందర ద్యుతి కదంబ సందీపిత సదా హృదయ కందరే స్ఫురతువ శచినందన. ఇక్కడ ఏమంటున్నారు? శ్రీ శచీనందనుడని తెలియబడిన దేవదేవుడు మీ హృదయ కుహరంలో దివ్యముగా నెలకొని ఉండుగాక. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆశీర్వాదం ఇస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఏమంటున్నారంటే
ఈ శచీనందనుడైన దేవదేవుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఎందుకంటే శచీనందనుడు అంటున్నారు, ఆయన శచీమాతకు జన్మించినటువంటి పుత్రుడు. శచీమాత మరియు జగన్నాథ మిశ్రాలకు జన్మించినటువంటి ఈ శచీనందనుడు అనే తెలియబడే దేవదేవుడు మీ హృదయ కుహరంలో, అంటే మీ హృదయంలోని అంతరాళాలలో దివ్యంగా నెలకొని ఉండుగాక అని చెప్పారు. ఎలా నెలకొని ఉండాలి? దివ్యంగా నెలకొని ఉండాలి. అంటే మన హృదయంలో ఆయన్ని సుస్థాపితం చేసుకోవాలి. అంటే ఏంటి? నెలకొని ఉండుగాక అంటే ఆయన ఏంటి? మనకు ఆశీర్వాదం ఇస్తున్నారనమాట. ఎవరైతే చైతన్య చరితామృతం చదువుతారో వాళ్ళలో ఈ శచీనందుడు దివ్యంగా నెలకొని ఉంటాడు అని ఆశీర్వాదం ఇచ్చారు. ఆ తర్వాత ఏమంటున్నారు? ఇంతవరకు ఏ అవతారమైన వసగనట్టి మహోదాత్తము ఉజ్వలమైన మధుర రసాన్ని ప్రసాదించడానికే తప్తకాంచన దేహముతో ప్రకాశిస్తూ ఆయన నిర్హేతుక కరుణతో కలియుగంలో అవతరించారు. ఇక్కడ ఇది అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఎవరు ఈయన, ఏం చేయడానికి వచ్చారు అని చెప్తున్నారు. అంటే మహాప్రభు రావడానికి కారణమైనటువంటి స్వయంగా కృష్ణుడే మహాప్రభు, చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు భూమి మీదకి. రావాల్సిన అవసరం ఏంటండి? ఎందుకు వచ్చారు మహాప్రభు అని సందేహం వస్తుందిగా ఎవరికైనా. దానికి కారణాలు ఉండాలి కదా. బాహ్య కారణాలని చెప్తున్నారు. ఆంతరింగ కారణాలు 2 కూడా 5 మరియు 6 శ్లోకాలు చర్చించుకుంటాం. బాహ్య కారణాలు ఇక్కడ చెప్తున్నారు. బాహ్య కారణం ఏమిటి? మహోదాత్తము ఉజ్వలమైన మధుర రసాన్ని ప్రసాదించడానికి వచ్చారంట. అదేంటిది మహోజ్వలమైన మధుర రసం అని చెప్తున్నారు? మనకి అసలు రసం అంటే ఏమిటి? రసం అంటే తెలుసుకుంటే కదా మనం తెలుసుకోవాలి. ఈ రసము అని ఎందుకు చెప్తున్నారు? మనం ఏదైనా ఆస్వాదిస్తున్నాం అనుకోండి, చాలా రసదాయకంగా ఉంది, రసవత్తరంగా ఉంది అంటాం కదా. ఏదైనా ఆస్వాదించేదాన్ని రసంతో పోలుస్తాం. ఇక్కడ ఆస్వాదించేది ఏంటి? మనము భక్తిని. కృష్ణుడు మన భక్తిని ఆస్వాదిస్తున్నాడు, మనము కృష్ణ భక్తిని ఆస్వాదిస్తున్నాం. ఇది ఇక్కడ రసము. రసం ఇక్కడ ఏమిటి? ప్రేమ. ఎవరి మీద ప్రేమ? ఎవరి మీద ప్రేమ మాతాజీ? ఎవరిని ప్రేమించాలి? మనకి కృష్ణుడి మీద కృష్ణుణ్ణి ప్రేమించాలి. మరి కృష్ణుణ్ణి ప్రేమించాలి అంటే ఎవరినంటే వాళ్ళని ప్రేమిస్తామా? మీకు ఎవరైతే బాగా తెలిసిన వాళ్ళని ప్రేమిస్తాం. అంతే మాతాజీ. ఉదాహరణకి మీరు బృందావనికి వెళ్ళారు. బృందావనికి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చారు, ఆంధ్రా నుంచి వచ్చారు. ఓ మీరు ఆంధ్రా వాళ్ళ, తెలుగు వాళ్ళ? వెంటనే కొంచెం మనసులో నవ్వు, సంతోషం. లేదండి ఆంధ్రా నుంచే వచ్చాము కానీ మేము మధుర నుంచి వచ్చాము. ఓ మాతాజీ వీళ్ళు కూడా మధుర వాళ్ళే అంట, ఇంకా సంతోషం కదా మాతాజీ. నీకు మొహం తెలీదు, ముక్కు తెలీదు, ఫస్ట్ టైం చూసావు కానీ అయినా ఆనందం. ఎందుకు? మా ఊరే. అంటే నాకు కొంచెం తెలుసు. హైదరాబాద్ వాళ్ళు అయితే హైదరాబాద్ వాళ్ళకి సంతోషం, మధుర వాళ్ళైతే మధుర వాళ్ళకి సంతోషం. ఎందుకు? నాకు కొంత తెలుసు, నాకు హైదరాబాద్ తెలుసు కదా, అందుకే నువ్వు కూడా కొంత తెలిసినట్టే. అంటే ఏంటి? ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళని అలా చూస్తామంతే. అదే తెలిసిన వాళ్ళైతే వాళ్ళలో ఏ గొప్పతనం లేకపోయినా వాళ్ళ మీద కొంత ప్రేమ అనేది ఉంటుంది. మరి మనము కృష్ణుణ్ణి ప్రేమించాలి అంటే ఏం చెప్తున్నారు? కృష్ణుణ్ణి ప్రేమించండి అని చెప్తున్నారు. కృష్ణుడితోని సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఎవరితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాం? నావన్న వాళ్ళతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాం, నాకు తెలిసిన వాళ్ళతో ఏర్పరచుకుంటాం. లేకపోతే ముందుకు తెలియకపోయినా ఇప్పుడు రక్త సంబంధం వచ్చిందనుకోండి, వాళ్ళతోని సంబంధం ఏర్పరచుకుంటాం. అంతే కదా. ఎవరితో సంబంధాన్ని ఏర్పరచుకుంటామో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాం బయట వాళ్ళకంటే. ఇందులో ఏమైనా సందేహం ఉందా? లేదు మాతాజీ, లేదు. అందుకే మొత్తం మనకి భక్తిలో మొత్తం 3 విధాలుగా విభజించారు ఈ శాస్త్రం మొత్తాన్ని. సంబంధ తత్వం, అభిధేయ తత్వం, ప్రయోజన తత్వం. సంబంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మన సాధన అంత బాగుంటుంది, ఆ తర్వాత ప్రయోజనం కూడా అంత బాగుంటుంది. సంబంధం బాగా తెలుసుకోవాలి. అంటే ఏంటి? కృష్ణుడితో నాకుండే సంబంధం ఏమిటి? ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మనము భక్తిని తెలుసుకుంటూ ఉన్నాం, భక్తి సాధన చేస్తూ ఉన్నాం. అయితే ఎలా చేస్తున్నామంటే కృష్ణుడు దేవుడు, నేను ఒక భక్తుడిని. అందుకని కృష్ణుడు అక్కడెక్కడో ఉంటాడు, మనం ఇక్కడెక్కడో ఉంటాం. చేతులు జోడించడానికి గౌరవం ఉంది, భక్తి ఉంది.
కానీ ఎంత ఉంది అంటే ఆయన ఎక్కడో నేనెక్కడో. మనసులో కూడా అంతే, ఆయన దేవుడు అనుకొని దండం పెడతాను. కానీ ఆయన అక్కడున్న పక్కనున్న నా పిల్లవాడి మీద నాకు ఎక్కువ ప్రేమ, ఎందుకంటే ఈయన నా పిల్లవాడు. ఆయన ఎవరంటే దేవుడు, అక్కడున్నాడు దేవుడు. దేవుణ్ణి అక్కడ చూస్తున్నారేంటి, దేవుణ్ణి అలా కాదు చూడాల్సింది, అది కాదు భక్తి అంటే అని చెప్పడానికి వచ్చారు చైతన్య మహాప్రభు. మరి ఎలా చూడాలండి దేవుణ్ణి అంటే, నీ భావాన్ని బట్టి నేను స్పందిస్తాను. అందాక చెప్పుకున్నాం కదా, 5 రసాలలో మనం కృష్ణుడితోని సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. శాంతరసం ఏమిటి? మొక్కలు ఏవైనా సరే, నువ్వు మొక్కలు కావచ్చు, సురభి గోవులు కావచ్చు, ఆవులైనా మొక్కలైనా ఏదైనా సరే, వాటికి కృష్ణుడి మీద ఉండే ప్రేమ బంధాన్ని ఏమంటారు? ఆ భావాన్ని, ప్రేమ భావాన్ని శాంతరసము అంటారు. ఏమంటారండి? శాంతరసం. శాంతరసం. ఆ తర్వాత మనకేమిటి? దాస్యరసము. అంటే కృష్ణుడికి నేను సేవ చేస్తాను, దానికి సేవ చేయడానికి నాకు ఏమీ అవసరం లేదు. ఎందుకు చేస్తానంటే ఆయన భగవంతుడు, నేను ఆయన దాసుణ్ణి. ఈ భావాన్ని మనకి చెప్పారు ఎవరు అంటే స్వయంగా హనుమంతుడు. ఆయన ఎంతో భక్తి భావంతో రామచంద్రుడిని సేవించాడు, ఏమీ ఆశించకుండా. నిస్వార్థ సేవ, నిస్వార్థ భక్తి, అది దాస్య భావంలో సేవ. అంటే మనకి హనుమంతుడే ఉత్తమమైన ఉదాహరణ. ఆ తర్వాత సాఖ్య భావంలో కూడా కృష్ణుణ్ణి సేవించవచ్చు, అది మనకి వ్రజధామంలో ఉన్నటువంటి గోపబాలురు చూపించారు. నువ్వు నాకెందుకు దూరంగా ఉంటావు, నా పక్క నుంచి కూర్చో. సాఖ్య భావంలో నేను అక్కడ, నువ్వు ఇక్కడానికి ఎక్కువ ప్రేమ వినిమయం అనేది సరిగ్గా జరగడం లేదు. నువ్వు ఒక స్నేహితుల్లా ఉండి నాతో పాటు ఉండు, నాతో కలిసి ఆడుకో. మనకేం చేసేవాళ్ళంటే వ్రజవాసులు, సరే ఇద్దరం కలిసి ఆడుకుంటాం, ఒకవేళ ఏమన్నా మిస్టేక్ చేస్తే పనిష్మెంట్ ఉంటుంది, నువ్వు ఓడిపోతే నువ్వు ఆటలోంచి వెళ్ళిపోవాలి, ఆ పనిష్మెంట్ తీసుకుంటేనే మళ్ళీ ఆటలోకి తీసుకుంటా అని. కృష్ణుడు ఓడిపోతే పనిష్మెంట్ తీసుకోకపోతే అలా కృష్ణుడి పక్కన కూర్చోబెట్టారు గోపబాలు. అయితే కృష్ణుడికి నచ్చట్లే, వాళ్ళతో ఉండి ఆడుకుంటేనే నచ్చుతుంది. సరే అయితే పనిష్మెంట్ ఏంటి? పనిష్మెంట్ చెప్పారు, అది చేశాకే మళ్ళీ ఆటలోకి ఆహ్వానించారు. అలా నువ్వు నేను ఒకటే, భేదం లేదు. ఆ విధంగా అది కొన్ని మనసులో భక్తి, విపరీతమైన కృష్ణుడు అంటే భక్తి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ ఆయన ఒక స్నేహితుల్లాగానే వాళ్ళు చూస్తారనమాట. అది సాఖ్యభావం. వాత్సల్య భావంలో స్వయంగా మనము భక్తి భావంలోకి వచ్చిన కొత్తలో మనకి ఇవన్నీ ఏం తెలియకముందు ఏమిటి? భగవంతుడు అంటే తండ్రి, తల్లి, నన్ను రక్షిస్తాడు, పోషిస్తాడు, పాలిస్తాడు, నాకేం కావాలన్నా చూసుకుంటాడు. అదే కదా మాతాజీ అందరి భావం. అవును అవును అందరికన్నా పెద్ద మాతాజీ. అందరికి ఆయన తల్లి, తండ్రి, ఏది కావాలన్నా నన్ను చూసుకునే తండ్రి. మరి వాత్సల్య భావంలో ఏంటి అంటే, తండ్రి అన్ని చూసుకునేవాడైతే వాత్సల్య భావంలో ఏమవుతుంది? తండ్రి కాస్త పిల్లవాడైపోతాడు, నేను తల్లినికి తండ్రిని అయిపోతాను. అంటే ఎలా? కృష్ణుడికి ఏమీ రాదు, ఏం చేత కాదు, ఆయన చూసుకోలేడు, నేనే చూసుకోవాలి కృష్ణుడిని. అందుకని యశోదామాత ఏం చేస్తుంది? ఎంత చూసుకున్నా, ఎంత తిన్నా ఇంకా సరిపోదు. పోయేటప్పుడు వాళ్ళిద్దరూ ఎప్పుడు ప్రతిరోజు గోవుల్ని కాయడానికి కృష్ణుడు బలరాముడు వెళ్తుంటారు కదా. కృష్ణుని మొత్తం అలంకరించిన తర్వాత, అమ్మా ఇంకా నేను వెళ్ళనా అంటే, ఆగా కృష్ణ అని మళ్ళీ ఆయన అలంకారం అంతా మళ్ళీ సరిచేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళనా అమ్మా అంటే, ఆగాగు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడి వరకే వెళ్ళాలి, అంతకు మించి దూరం వెళ్ళకూడదు. అక్కడ అవి ఉంటాయి, ఇక్కడ ఇవి ఉంటాయి. వెళ్ళనా అమ్మా? ఆగాగు, నీకు మధ్యలో నేను అన్ని తినుబండారాలన్నీ తయారు చేసి పెట్టాను కదా, ఎక్కడ ఏ ఉన్నాయో చూసుకో. నువ్వు ఇక్కడి పో, ఫస్ట్ మంచినీళ్ళు తాగు, తర్వాత ఇది తిను, ఆ తర్వాత ఎలా వెళ్ళాలి అన్నీ చెప్తుంది. అన్నీ చెప్పినాక ఇంకా వెళ్ళనా అమ్మా అంటే, ఆగాలని ఇంకోటి చెప్తుంది. అవన్నీ అయిపోయిన తర్వాత వెళ్తుంటే ఇప్పుడు కృష్ణుడిది అయిపోయింది, బలరాముడి వంతు. బలరామ, నువ్వు కృష్ణుడితోనే ఉండాలి, విడిచి వెళ్ళకూడదు, దూరంగా వెళ్ళకు, కృష్ణుడి జాగ్రత్తగా చూసుకో అన్నీ చెప్పి పంపిస్తుంది. అవసరమా? వాళ్ళని చూసుకోలేరా? కానీ యశోదామాత భావం ఎలా ఉందంటే, తల్లి ప్రేమ. ఇదంతా అయిపోయిన తర్వాత పైన బిల్డింగ్ మీదకి వెళ్తుంది. అయ్యో కృష్ణుడు ఎక్కడున్నాడో కనిపించట్లేదు సరిగ్గా, అందుకని అవన్నీ ఇచ్చినవన్నీ సరిపోతాయో లేదో మళ్ళీ ఇంకేదన్నా చేద్దామని ఇంకో కొన్ని తయారు చేసి మళ్ళీ సేవకులతో పంపిస్తుంది. పంపించిన తర్వాత కృష్ణుడు వస్తున్నాడో లేదో
వస్తుంటే అప్పట్లో వాళ్ళకి ధూళి ఎక్కువగా లేచేదన్నమాట. అప్పుడు కృష్ణుడు వస్తున్నాడని చెప్పి ఆమె అర్థం చేసుకొని అన్ని తయారుగా ఉంచేది. 24 గంటలు ఆమె పైకి కిందికి తిరగడమే. కొంచెం పని చేస్తుంది, మళ్ళీ కృష్ణుడు చూడడానికి వెళ్ళొస్తుంది. అంటే భావం ఏంటి? కృష్ణుడు నా మీద ఆధారపడి ఉన్నాడు, నేను చూసుకుంటేనే కృష్ణుడు బాగుంటాడు, నేను తప్ప చూసుకోవడానికి ఎవరు లేరు. అది వాత్సల్య భావం. ఆ తర్వాత మాధుర్య భావం ఇంకా ఉన్నతమైంది. మాధుర్య భావంలో కూడా కృష్ణుణ్ణి ప్రేమించవచ్చు అని, ఆరాధించవచ్చు అని, సేవించవచ్చు అని చెప్పింది మొట్టమొదటిసారి చైతన్య మహాప్రభు. కృష్ణుడు లీలలు చేసి వెళ్ళిపోయాడు బ్రజధామంలో. ఎవరికి కృష్ణుడు ఏ బోధలు చేయలేదు, భగవద్గీత ఒకటి చెప్పేసి వెళ్ళాడు. కానీ ఆ విధంగా కృష్ణుణ్ణి సేవించవచ్చని ఎవరికీ అర్థమే కాలేదు. ఎవరు ఆ విధమైన భావంలో లేరు. కృష్ణుణ్ణి ఎలా సేవించవచ్చు అని డైరెక్ట్గా వచ్చి మనకి ఆయనే స్వయంగా కృష్ణుణ్ణి ఆరాధించి చూపించాడు. ఆ మాధుర్య భావం అనేది ఉజ్వలమైన రసం, అన్నిటికంటే ఉన్నతమైన రసం. అది మనకి నేర్పడానికి, తెలియచెప్పడానికే వచ్చారనమాట. ఎలా వచ్చారు? వచ్చినప్పుడు తప్తకాంచన దేహంతో, తప్తకాంచన గౌరాంగి ఎవరండి? చైతన్య మహాప్రభు చైతన్య మాతాజీ. మహాప్రభు. చైతన్యం మాతాజీ తప్తకాంచన గౌరాంగి రాధారాణి ఎవరు? మాతాజీ, ఆ రాధారాణి రాధారాణి. స్వయంగా తప్తకాంచన గౌరాంగి రాధారాణి యొక్క వర్ణంలో వచ్చారు. అదే ఎలా వచ్చారు? బృందావనేశ్వరి అంటాను. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి ఆమె యొక్క రూపంలో. ఇది ఓకేనా మాతాజీ? అర్థమైందిగా పంచతత్వ? ఓకే మాతాజీ. ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. ఏం అర్థం చేసుకుందాం? తప్తకాంచన గౌరాంగి ఎలా రాధారాణి ఉంటుందో అటువంటి రంగులో వచ్చారు. ఆ విధమైన దేహంతో ప్రకాశిస్తూ నిర్హేతుక కరుణతో కలియుగంలో అవతరించారు. నిర్హేతుక కరుణ. మనకి కరుణ చూపించడానికి కూడా ఒక హేతు అనేది ఉంటుంది. హేతు అంటే ఏంటి? హేతు అంటే కారణం. కారణము. హేతువు అంటే కారణం. కారణం. మనకి ఎవరి మీదైనా కరుణ చూపించాలంటే మనకు ఒక కారణం ఉంటుంది. ఏమిటి? ఇప్పుడు బానే ఉన్నావు కదా, ఎందుకు వెళ్ళి వాళ్ళకి 2000 ఇచ్చేసి వచ్చావు? ఇప్పుడు వచ్చి ఏదో లేదని మళ్ళీ అన్నం వండి ఎవరికో పెట్టేసి వస్తున్నావు. ఎందుకంటే కారణం, వాళ్ళకి పాపం తినడానికి ఏం లేదంటే అందుకే పెట్టానన్నా. 2000 ఎందుకు ఇచ్చుంటే వాళ్ళకి ఏదో ఆపద ఉంది, అవసరం ఉంది కాబట్టి ఇచ్చాను. మనం వాళ్ళ మీద కరుణ చూపిస్తున్నాం, దానికి ఒక కారణం ఉందా లేదా? ఉంది మాతాజీ. మనం ఎవరి మీద కరుణ చూపించినా ఒక కారణంతోనే కరుణ చూపిస్తాం. కారణం అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే నిర్హేతుక కరుణ. ఎవరి మీదైనా కరుణ చూపిస్తాడు, కారణం వెతకడు. నేను వీళ్ళకి భక్తినిస్తాను, కృష్ణ ప్రేమనిస్తాను, ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తులు. అవసరం లేదంట చైతన్య మహాప్రభుకి శుద్ధ భక్తులు కాదా, అవసరం లేదు. నేను ఇస్తాను కరుణ, అందరికీ ఈ ఫ్రీగా పంచిపెట్టారు మహాప్రభు. నిర్హేతుక కరుణతో కలియుగంలో అవతరించారు. ఎవరిది నిర్హేతుక కరుణ అని స్వయంగా రూపగోస్వామి చెప్తూ ఉన్నారు. మొత్తం ఆయన భక్తి రసామృత సింధు గురించి ఆయన కాశీలో ఆయనకి జ్ఞానం ఇస్తారు. మొత్తం ఆ జ్ఞానం మొత్తం ఇచ్చిన తర్వాత, ఆయనంతా చెప్పిన తర్వాత ఆయన స్వయంగా అంటారనమాట, ఈయన ఎవరు అంటే చైతన్య మహాప్రభు నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. ఆయన ఎంత గొప్ప వదాన్యుడు అంటే, గొప్ప కరుణ కలిగిన వాడంటే కృష్ణ ప్రేమ ప్రదాయతే, అందరికీ కృష్ణ ప్రేమని పంచాడు. కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే, స్వయంగా కృష్ణుడే కృష్ణ చైతన్య నామంతో, కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. కృష్ణ చైతన్యుడు అనే నామంతో స్వయంగా కృష్ణుడే వచ్చాడు గౌరవర్ణంలో అని. ఈయనకున్నంత ఔదార్యం, దయా, కరుణ ఎవ్వరికీ ఇంకా లేవు అని చెప్తున్నారు స్వయంగా రూపగోస్వామి. ఆయన ఏం చెప్పారు? భక్తి రసామృత సింధువుని రచించారు. ఆ భక్తి రసామృత సింధువు చెప్పింది మొత్తం చైతన్య మహాప్రభు, రాసింది రూపగోస్వామి. ఆయన స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభువు లాగా వచ్చారు కలియుగంలో. ఆయనకు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన రావడానికి బాహ్య కారణాన్ని మనకి 4వ శ్లోకంలో వివరించారు. తర్వాత 5 మరియు 6 శ్లోకాలు ఈ రెండు చర్చించుకుందామండి.
ఓకేనా? వినగలరా? వినగలం మాతాజీ, వినగలం. ఓకే మాతాజీ. మాతాజీ చిన్న సందేహం మాతాజీ, ఇవాళ ప్రభుజీ క్లాస్ ఉంటుందా? మెసేజ్ పెట్టిన. ఉంటుంది మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి, 5th మరియు 6th శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారు? 5th శ్లోకంలో రాధా మాతాజీ, మిగిలిన వాళ్ళందరూ వినగలరా? మీకు ఏమైనా ఇబ్బందా? నెక్స్ట్ డే చూస్తామంటారు. పర్లేదు మాతాజీ, చెప్పండి మాతాజీ. చెప్పండి మాతాజీ. ఓకే. 5th శ్లోకం. రాధా కృష్ణ ప్రణయ వికృతేర్హ్లాదిని శక్తిరస్మాద్ ఏకాత్మాన అపి భువి పురా దేహభేదం గతౌ తౌ చైతన్యాఖ్యాం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తం రాధా భావాద్యుతి సువలితం నౌమి కృష్ణ స్వరూపం. ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీ రాధాకృష్ణుల ప్రణయ కలాపాలు దేవదేవుని లాదినీ శక్తి దివ్య ప్రకటములై ఉన్నవి. రాధాకృష్ణులు ఒకే రూపము అయినప్పటికీ నిత్యముగా వేరొక రూపాలలో ఉన్నారు. హరే కృష్ణ డివోటీస్, మ్యూట్లో ఉండండి. ఇప్పుడు ఆ 2 దివ్య రూపాలు శ్రీకృష్ణ చైతన్యుని రూపములో తిరిగి ఏకమయ్యాయి. స్వయంగా శ్రీకృష్ణుడే అయినప్పటికీ రాధారాణి భావంతో దేహకాంతితో ప్రకటమైనటువంటి ఆ కృష్ణ చైతన్యునికి నేను నమస్కరిస్తున్నాను. ఈ 5 మరియు 6 శ్లోకాల గురించి మనకి 4వ అధ్యాయంలో చాలా డీటెయిల్గా వర్ణించారనమాట. ఇక్కడ మనము అర్థం చేసుకుందాం ఏం చెప్తున్నారు ఇందులో అంటే, అసలు ఇక్కడ ఏమన్నారు? ప్రేమ అంటే ఏమిటి అనేది చెప్తున్నారు. అసలు ప్రేమ అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? మనకి ఉత్తమమైన మధుర రసాన్ని ఇవ్వడానికి మనకు వచ్చారు. అది అన్నిటికంటే ఉత్తమమైన భక్తి అని చెప్తున్నారు. భక్తి అంటే ఏమిటి? ప్రేమ. అసలు ఆ ప్రేమ అనేది ఎలా ఉంది ఈ భూమి మీద? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రేమని అర్థం చేసుకుంటే అప్పుడు రాధాకృష్ణుల మధ్యలో ఉండే ప్రేమ ఏంటిదో మనకు అర్థం అవుతుంది. అది అర్థం కాకపోతే ఇంకా మనకి ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం అవుతుంది? ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నారు ఇక్కడ? భౌతిక లోకంలో మనకు చూసుకుంటే భౌతిక లోకంలో ఉండే ప్రేమ అంతా కూడా పూర్తిగా భౌతికమైంది. ఎలా? భగవత్ ప్రేమని అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి గ్రంథాలే లేవు. మనకి ఎంతవరకు కూడా ఏం చెప్తున్నారు? భక్తి అంటే మనకి అసలు ఉత్తమమైన భక్తి గురించి మనం ఇంతవరకు తెలుసుకోలేదు. ఆ తర్వాత ముఖ్యంగా మనకి ఏంటి? పూజ ఆరాధన గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం. పూజ ఆరాధన కృష్ణుడికి చేయము, మిగిలిన దేవీ దేవతలకు చేస్తాం. కృష్ణుడికి చేసేది మనము భక్తి. భక్తి అంటే ప్రేమ. అయితే ఆ ప్రేమ అంటే ఏమిటి? ఎలా ప్రేమించాలి? మనం ఏమనుకుంటున్నాం? భౌతిక లోకంలో ఉండే ప్రేమనే ఉన్నతమైన ప్రేమ అని అనుకుంటున్నాం. కానీ ఉన్నతమైన ప్రేమని మనకి అర్థమయ్యేలా చెప్పింది ఎవరు అంటే వైష్ణవ తత్వం, వైష్ణవ సిద్ధాంతం, వైష్ణవ ఆచార్యులు మనకి చెప్పారు. మనం ఇప్పుడు భౌతిక లోకంలో చూసే ప్రేమ అంతా కూడా ప్రేమ అని భ్రమిస్తున్నాం, కానీ అది ప్రేమ కాదు. మరి అసలైన ప్రేమ ఏమిటిది? మనకి ఆధ్యాత్మికమైన దానితో మనకు ఉండే సంబంధం అసలైనది. భౌతికమైన దానితో మనకు ఉండే సంబంధం ఆధ్యాత్మికమైన దానితో మనకు ఉండే ఆ పరతత్వంతో ఉండే ప్రేమకి ఇదేంటిది? ప్రతిబింబం లాంటిది అనమాట. ఆధ్యాత్మిక పరతత్వమైనటువంటి ఆ కృష్ణుడి మీద ఉండే మన ప్రేమ, సింపుల్గా చెప్తాను, ఆ కృష్ణుడి మీద మనకు ఉండే ప్రేమ ఎలా ఉంటుంది అంటే దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది భౌతిక లోకంలో. భౌతిక లోకంలో ఎలా ఉంటుంది? ఎవరి మీదైనా ప్రేమ ఉంటే అది కొంత సమయం, కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రేమ అనేది ఉండదు. ఆ కొంతకాలం, కొంత సమయం తర్వాత కూడా అది మోహంగా మారుతుంది, కానీ ప్రేమలాగా ఉండదు. ప్రేమ అనేది ఏమిటి? మరి ఆధ్యాత్మిక లోకంలో ప్రేమ ఎలా ఉంటుందంటే కొంతకాలం కాదా అంటే కొంతకాలం కాదు, అక్కడ శాశ్వతంగా ఉంటుంది ప్రేమ. శాశ్వతంగా, నిరంతరాయంగా, నిరాటంకంగా ఉంటుంది. ఆ ప్రేమకి ఆది లేదు, అంతం లేదు. అలానే ఎంత ప్రేమిస్తామో దానికి కూడా కొలమానం లేదు. దాని వల్ల పొందే ఆనందం ఎంత, దానికి కూడా ఇంతే అని కొలమానం లేదు. అటువంటిది ఆధ్యాత్మికమైన ప్రేమ. భౌతిక లోకంలో మనం ఏం చేస్తున్నాం? దేని మీద పడితే దాని మీదే, ఎక్కడ పడితే అక్కడే.
మరి ఇది ఎందుకు? మన భౌతికమైన చైతన్యం. ఎవరైతే భౌతికమైన స్థలంలోంచి దాటుతారో వాళ్ళ ప్రేమ ఉన్నతంగా ఉంటుంది. మన ఆచార్యులు గురు మహారాజుని చూస్తే మనకు అర్థం అవుతుంది ఆ ప్రేమ. ఎవరినైనా ఎలా ప్రేమించగలరు. మనం ఎలా, భౌతిక లోకం ఎలా ఉంది? నాకు ప్రేమించే వాళ్ళు ఎవరూ లేకపోతే నేను కుక్కనో పిల్లినో ప్రేమిస్తాను. ఎందుకు? అది నన్ను ప్రేమిస్తుంది. అందుకనే ఎవరికైతే కుటుంబంలో సరిగ్గా ఉండరో వాళ్ళు కుక్కని పిల్లిని ప్రేమిస్తారు. లేకపోతే బయట ప్రేమను వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేస్తే ఏమవుతుంది? మోహం పెరుగుతుంది. మోహం పెరిగి చివరి సమయంలో వాళ్ళ మీదనే మోహాన్ని పెంచుకొని చివరి సమయంలో వాళ్ళనే తలుచుకొని మరణించి మళ్ళీ వాళ్ళలాగా జన్మిస్తాం. అది కాదు ప్రేమ అంటే. అది కాదు, అది మోహం. దానిని మనని బంధంలో పడేస్తుంది. మరి ప్రేమ అంటే ఎలా ఉంటుంది? స్వయంగా ఆచార్యులు మనకి చెప్పారు. ఇక్కడ ఈ ప్రేమని మనము కేవలం మన ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, అటువంటి ప్రేమ అనేది ఉత్తమమైన ప్రేమ మనకు తల్లి పిల్లల మధ్యలో చూడవచ్చు. కానీ తల్లి పిల్లల మధ్యలో ఉండే ప్రేమ, తల్లిదండ్రుల మధ్యలో ఉండే ప్రేమ కొంత సమయం తర్వాత అది మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ భౌతిక లోకంలో భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ కూడా మారిపోతుందండి. మరి ఎక్కడ మారదండి అంటే, ఎక్కడైతే కేవలం మోహం ఉండదో, కేవలం ప్రేమే ఉంటుందో ఆ ప్రేమలో మార్పు ఉండదు. ప్రేమలో ఎప్పటి వరకైతే త్యాగమే ఉంటుందో ఆ ప్రేమలో కల్మషం ఉండదు. మనము చిన్న పిల్లల్ని ప్రేమిస్తాం. మన చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, కొంత పెద్ద అయ్యే వరకు పూర్తిగా మన మీదనే డిపెండ్ అయి ఉంటారు చూడండి, వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలకు రెక్కలు వస్తాయో, వాళ్ళు స్వతంత్రంగా బతుకుతారో అప్పుడు మన ప్రేమలో మార్పు అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, మన ప్రేమలో త్యాగం ప్లేస్లో కొంత అనేది ఏమిటి, వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం మొదలు పెడతాం. ఎప్పుడైతే నువ్వు ఏదైనా ఆశిస్తావో అప్పుడు వెంటనే ఆ ప్రేమలో మార్పు వచ్చేస్తుంది. ఏమీ ఆశించకుండా కేవలం ఇస్తూనే ఉంటావో అప్పుడు ఆ ప్రేమ నిర్మలంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆశించడం మొదలు పెడతావో ఆ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ కాదు. మనం ఉదాహరణగా చూడొచ్చు. కేవలము దేవీ దేవతల నుంచి అయినా ఆశిస్తూ ఉంటావో అప్పుడు అదే ఎక్కువ స్వచ్ఛమైన ప్రేమ కాదు. కృష్ణుడికి ఎప్పుడు మనం సేవించడానికి ప్రయత్నం చేస్తాం, ఏమీ ఆశించకుండా ఉంటాం. ఆ ప్రేమ ఉత్తమమైన ప్రేమ. అదే శుద్ధ భక్తి. ఆధ్యాత్మిక ధామంలో కృష్ణుడికి మనము కేవలం సేవించడానికి ప్రయత్నం చేస్తాం, ఏం ఆశించం. మరి ఏం ఆశించకుండా సేవ చేస్తే మనకేమొస్తుంది మాతాజీ? అదే మరి ఉత్తమమైనది. ఏమిటి? కృష్ణుడికి నువ్వు ఎంతగా ప్రేమిస్తావు, ఎంతగా ఆరాధిస్తావో అంతకు ఎన్నో వేల రెట్లు మనం దాన్ని అనుభవిస్తాం. స్వయంగా శ్రీమతి రాధారాణి మరియు రాధాకృష్ణులు కలుసుకోవడానికి గోలోకధామంలో అయినా బృందావనంలో అయినా వాళ్ళిద్దరి కోసం ఎంతగా ప్రయత్నించేవారు సఖీలు మంజరీలు. రాణి ఎక్కువగా కృష్ణ సాంగత్యంలో అనుభవించే ఆనందం కంటే కూడా ఈ మంజరీలు ఎన్నో వేల రెట్లు ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారంట. కృష్ణ సేవలో, కృష్ణ ప్రేమలో ఆనందం అనేది ఎన్నో వేల రెట్లు ఉంటుంది. అది కేవలం కృష్ణుడితోనే సాధ్యం, భౌతికమైన విషయాలతో సాధ్యం కాదు. ఒకవేళ ఇది మీకు అర్థం కాలేదనుకోండి, మన భక్తి స్థాయి పెరిగితే మనకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఏ ఆనందము దొరకకపోతే, ఇప్పుడు నా క్లాస్ని, ఈ తత్వం డ్రైగా నేను చెప్పే ఈ క్లాస్ని గంటం బావైన తర్వాత కూడా మీరు వింటారా? నేనే ఒక్క కథ వినరు కూడా మాతాజీ. చెప్పలేదు. మీకు నిజంగా కనుక కొంచెమైనా మీకు ఆసక్తి ఉండాలి కదా కృష్ణుడి మీద, లేకపోతే వినగలరా ఈ క్లాస్ని? వినలేరు. ఎవరైనా కొత్త వాళ్ళని కూర్చోబెట్టండి, పావు గంట కంటే ఎక్కువ వినలేరు ఈ క్లాస్. వాళ్ళ మాతాజీ స్టార్టింగ్ లో ఇంకా ఎంతసేపు అనిపించేది ఏ క్లాస్ అయినా. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైందా మాతాజీ? నేను ఇది ఒక్కటి చెప్పి కంక్లూడ్ చేస్తాను, ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి. కొంచెం కొంచెం శ్రద్ధగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. 10 నిమిషాల్లో క్లాస్ ముగిచ్చేస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ ప్రేమ, కృష్ణ ప్రేమలో పొందే ఆనందము ఎందులోనూ దొరకదు. అయితే అన్నిటికంటే ఉత్తమమైన ప్రేమ ఏమిటి అంటే రాధాకృష్ణుల మధ్యలో ఉండే ప్రేమ. ఈ రాధాకృష్ణ ప్రేమ ఎటువంటిది? రాధారాణి కృష్ణుణ్ణి ఎంతగా ప్రేమించేదంటే కృష్ణుడే ఆశ్చర్యపోయేవాడంట. అసలు ఈవిడ నన్ను ఎంతగా ఎలా ప్రేమిస్తుంది, నేను ఏది కోరుకుంటే ఆ కోరికను తీరుస్తుంది, ఇది ఎలా సాధ్యము అని
స్వయంగా కృష్ణుడే ఆశ్చర్యపోయేవాడంట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అసలు రాధారాణి ఎవరు? రాధారాణి కృష్ణుడి ప్రేయసి అని అర్థం చేసుకుంటే మనకు అసలు తత్వం అర్థం కాదు. అసలు రాధారాణి ఎవరో అర్థం చేసుకుంటే కృష్ణతత్వం అర్థం అవుతుంది. ఇప్పుడు మనకి కృష్ణుడు అర్థం చేసుకుంటే, కృష్ణుడు ఎవరో అర్థం చేసుకుంటే అప్పుడు రాధారాణి ఎవరో అర్థం అవుతుంది. లక్ష్మీ మాతాజీ మ్యూట్లో ఉండండి మాతాజీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి 3 రూపాల్లో ఉంటుంది. 3 భాగాలుగా మనం కృష్ణుడి యొక్క శక్తిని విభజిస్తే అవి ఆంతరంగిక శక్తి, బాహ్య శక్తి మరియు తటస్థ శక్తి. ఏంటండి అవి? బాహ్య శక్తి, ఆంతరంగిక శక్తి. బాహ్య శక్తి, తటస్థ శక్తి, ఆంతరంగిక శక్తి. అయితే బాహ్య శక్తి అంటే భౌతిక జగత్తు మొత్తం, తటస్థ శక్తి అంటే జీవాత్మలం మనం, ఇవంతా మనకు తెలుసు. ముఖ్యమైన శక్తి ఆంతరంగిక శక్తి. ఈ ఆంతరంగిక శక్తిని మళ్ళీ 3 భాగాలుగా విభజించవచ్చు. అవి ఏమిటి అంటే లాదినీ శక్తి, సంధినీ శక్తి మరియు సంవిత్ శక్తి. ఏమిటండి అవి? లాదినీ శక్తి, సంధినీ శక్తి, సంవిత్ శక్తి. అర్థమైంది కదా? అయితే ఇక్కడ మూడోది ఏంటి మా? సంధినీ శక్తి, మూడోది సంవిత్ శక్తి. హ్లాదినీ శక్తి, సంధినీ శక్తి, సంవిత్ శక్తి. హ్లాదినీ శక్తిని గురించి ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సంధినీ శక్తిని గురించి మనము తర్వాత రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. అయితే హ్లాదినీ శక్తి ఏమిటి అంటే, ఆ హ్లాదినీ శక్తి స్వయంగా శ్రీమతి రాధారాణి, అంటే ఆనంద శక్తి. హ్లాదినీ శక్తి, హ్లాదిని అంటే ఏమిటి? ఆనందం. కృష్ణుడి యొక్క ఆనంద శక్తి శ్రీమతి రాధారాణి, ఆనందమయ శక్తి. కృష్ణుడి యొక్క ఆనందమయ శక్తి శ్రీమతి రాధారాణి. కృష్ణుడికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆనందమయ శక్తి నుంచి కృష్ణుడికి ఆనందం వస్తుంది. ఎవరు ఆనందమయ శక్తి? శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి స్వయంగా కృష్ణుడి నుంచి వచ్చినటువంటి బయటికి వచ్చినటువంటి కృష్ణుడి యొక్క శక్తి శ్రీమతి రాధారాణి. మనకి అలా ఎలా మాతాజీ శక్తి ఎలా బయటికి ఎలా వస్తుంది? మనకున్న శక్తి కూడా బయటికి వస్తుంది. ఎలా? ఇప్పుడు నాకు శక్తి ఉంది, నేనేం చేశాను? ఇక్కడ ఉన్నటువంటి బియ్యం బస్తాను తీసి వేరే రూమ్లో పెట్టాను. నా శక్తి ఎలా బయటికి వచ్చిందంటే ఒక పని చేయడానికి అది ఉపయోగపడింది. ఆ శక్తి ఒక పని చేయడానికి నా శక్తి ఉపయోగపడింది, అలా బయటికి వచ్చింది. కానీ ఒక వ్యక్తి రూపంలో బయటికి రాదు, ఎందుకంటే మనకంత శక్తి సామర్థ్యాలు లేవు. ఒక వ్యక్తి రూపంలో మన శక్తి బయటికి రాదు, ఒక పని రూపంలో కర్మ రూపంలో బయటకు వస్తుంది అంతే. ఆ పని చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ కృష్ణుడు ఎంతో ఉన్నతుడు, ఆయన దేవాదేవుడు కాబట్టి ఆయనలో ఉండే శక్తి కూడా రూపం తీసుకొని బయటికి వస్తుంది. అండ్ మిగిలిన చూడాలంటే అన్నీ కూడా ఇప్పుడు తటస్థ శక్తి అందరం కూడా కృష్ణుడి నుంచి వచ్చిన వాళ్ళమే, అందరం కృష్ణుడి నుంచి వచ్చిన వాళ్ళే. సంధినీ శక్తి అయినా కృష్ణుడి నుంచి వచ్చింది, హ్లాదినీ శక్తి అయినా సంవిత్ శక్తి అయినా అంతే. బాహ్య శక్తి, ఆంతరంగిక శక్తి, తటస్థ శక్తి అయినా అన్ని కృష్ణుడి నుంచే వచ్చాయి. ఎప్పుడైతే కృష్ణ భగవాన్ నుంచి ఆంతరంగిక శక్తి, అదే హ్లాదిని శక్తి, ఆ ఆనందమయ శక్తి బయటికి వ్యక్తి రూపంలోకి వచ్చిందో ఆవిడే శ్రీమతి రాధారాణి. ఆ శ్రీమతి రాధారాణితో కలిసి కృష్ణుడు ఏం చేసినా అది ఆయనతో చేసినకున్నట్టేనా, ఎవరైనా బయట వ్యక్తితో చేసినట్ట? ఆయనతో చేస్తున్నాం. ఆయనతోనే. ఇప్పుడు అది ఎలా? ఉదాహరణకి ఇప్పుడు మనకున్న చెయ్యి ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది? మనతోనే ఉంటుంది. యాక్సిడెంట్ అయితే చెయ్యి కూడా విడిపోతుంది, అప్పుడు అది శక్తిహీనం అయిపోతుంది, అది ఎందుకు పనికిరాదు. మనతో ఉన్నంత కాలం మనకి చెయ్యి పనికొస్తుంది. ఈ శక్తితో నేను నా శరీరానికి కావాల్సిన అన్ని పనులు చేయించుకుంటే నేను ఈ చెయ్యిని ఉపయోగించుకున్నట్ట? ఈ శరీరాన్ని నేను ఉపయోగించుకొని పనులు చేసుకుంటున్నాను, కానీ ఇదేమన్నా తప్ప? నా శరీరాన్ని నా కోసం నేను ఉపయోగించుకోవడం? కాదు మాతాజీ. మీ చేతిని నేను ఉపయోగించుకుంటే తప్పు, నా చేయి నేను ఉపయోగించుకుంటే తప్పు కాదు. కృష్ణుడు కూడా ఆయన ఆనందం కోసం శ్రీమతి రాధారాణ్ణి ఆయనే సృష్టించారు. ఆయన శక్తిని బయటికి వ్యక్తి రూపంలో ప్రకటమైంది శ్రీమతి రాధారాణి. అదే రాధా మరియు కృష్ణ. రాధా కృష్ణులు అంటే ఏమిటి అంటే ప్రేమ వినిమయం. వినిమయం అంటే ఏమిటి?
ప్రేమించడము మరియు ప్రేమించబడడం అదే ప్రేమ వినిమయం. ఇప్పుడు నేను ప్రేమించాను, అవతలి వ్యక్తులు నన్ను ప్రేమించలేదనుకోండి, దాన్ని ఏమంటారంటే వన్ సైడ్ లవ్. అందులో వినిమయం లేదు. ఈ వినిమయం అంటే ఏమిటి? ఇచ్చి పుచ్చుకోవడం. వినిమయం అంటే ఏంటి మాతాజీ? ఇచ్చి పుచ్చుకోవటం మాతాజీ. ఇచ్చి ఎక్స్చేంజ్ పుచ్చుకుంటేనే మాతాజీ, దాన్ని ఎక్స్చేంజ్. వినిమయం అంటారు. ఇచ్చి పుచ్చుకోకపోతే ఏంటది? ఒకళ్ళు ఇస్తున్నారు, ఇంకొకళ్ళు తీసుకోవడానికి లేరు, మళ్ళీ తిరిగి ఇవ్వడానికి లేరు. కొంతమంది తీసుకుంటారు, మళ్ళీ తిరిగి ఇవ్వరు. భౌతిక లోకంలో అన్ని తీసుకోవడమే, తిరిగి ఇచ్చేది ఉండదు. కానీ రాధారాణి కృష్ణుడు అలా కాదు. ఇద్దరు కూడా ఇస్తారు, ఇద్దరు కూడా స్వీకరిస్తారు. ఆ ప్రేమ వినిమయం అనేది రాధాకృష్ణుల మధ్యలో జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఈ ప్రేమ అనేది భౌతికమైన లోకంలో ఉండేటువంటి ప్రేమ కాదు. భౌతికమైన లోకంలో ఎలా అంటే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తారు. ఆ వ్యక్తి వేరు, ఈ వ్యక్తి వేరు. ఇద్దరు వేరు 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 వ్యక్తుల్ని వేరు వేరు వ్యక్తులు ప్రేమిస్తారు. కానీ ఆధ్యాత్మికలో రాధాకృష్ణులు ఇద్దరు ఒకటే, కానీ భౌతిక లోకంలో వేరు. ఇప్పుడు భౌతిక లోకంలో నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను అంటే, నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమని కోరుకుంటున్నాను. ఎందుకు? నా దగ్గర అసంతృప్తి ఉంది, నాకు ప్రేమ కావాలి, కాబట్టి నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తున్నాను. కానీ కృష్ణుడు అలా కాదు, ఆయన సంపూర్ణుడు. మరి సంపూర్ణుడైతే కృష్ణుడు ఎందుకు మాతాజీ రాధారాణ్ణి ప్రేమిస్తున్నాడు, రాధారాణ్ణి కోరుకుంటున్నాడు? ఆయన సంపూర్ణుడు కదా. మనకు అనిపించవచ్చు. ఆయన సంపూర్ణుడు అయినప్పటికీ ఆయనతోనే ఆనందాన్ని ఇస్తున్నాడు, బయటి వాళ్ళని వెతుక్కోవట్ల. ఆయన లోపల ఉండే ఆనందమయ శక్తిని బయటికి సృష్టించి దానితోని ఆనందాన్ని పొందుతున్నాడు, ఆ శక్తితోని. ఇప్పుడు ఎవరైతే పరిపూర్ణులు కారో బయట నుంచి ఏదో ఒకటి కావాలి అని కోరుకుంటారు. ఎవరైతే పరిపూర్ణులో వాళ్ళకి బయట నుంచి ఏమీ అక్కర్లేదు. కృష్ణుడికి బయట నుంచి ఏమీ అక్కర్లేదు. భౌతికమైన విషయం నుంచి, వస్తువు నుంచి, వ్యక్తి నుంచి ఆయన ఏం కోరుకోడు. ఇప్పుడు మనమందరం కూడా ఆయన భక్తులమే, కానీ ఇంకా భౌతిక స్థాయిలో బద్ధ జీవన స్థితిలో ఉన్నాం. బద్ధ జీవిత స్థితిలో ఉన్న మనము ముక్త జీవన స్థితికి వెళ్ళి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక శరీరాన్ని పొందమో అప్పటి వరకు కృష్ణుడు నువ్వు ఎంత ప్రేమించినా తిరిగి ఆయనకి ఏదో మనకు మనసులో ఆనందాన్ని ఇస్తాడు. అంతేగాని ఇక్కడ బృందావనంలో గోపికల్ని కలుసుకున్నట్టు, వాళ్ళతో నృత్యం చేసినట్టు, వేణుగీతాలు ఆలపించినట్టు మనతో చేయడు. ఎందుకంటే నువ్వు కూడా భక్తురాలివే, గోపికలు కూడా భక్తులే. కానీ వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మికం అయిపోయారు. ఎలా? వాళ్ళకి కృష్ణుడికి భేదం లేదు, ఇద్దరు ఆధ్యాత్మికమే. మనకి కృష్ణుడికి భేదం ఉంది, ఎందుకంటే ఇంకా మనం భౌతిక స్థితిలో ఉన్నాం. మనకు భౌతికమైన శరీరం ఉంది, ఆధ్యాత్మిక శరీరం లభించలేదు. కృష్ణుడిని ఇంకా అర్థం చేసుకోలేదు, ఇంకా మనలో ఉన్న అనర్థాలు పోగొట్టుకోలేదు. అర్థమైందా మాతాజీ వ్యత్యాసం మీకు? అర్థమైంది మాతాజీ, ఈరోజు క్లాస్ చాలా బాగా కొంచెం అర్థమైంది అందుకని మాతాజీ. కానీ అన్ని ఇప్పుడు ప్రతిదీ కృష్ణుడే కదా మాతాజీ సృష్టించింది, కృష్ణుడి శక్తి నుంచే కదా ప్రతిదీ వచ్చింది. అది ఎలా కానీ మనము కృష్ణుడికి విముఖంగా ఉన్నాం మాత. మనం కృష్ణుడికి విముఖంగా ఉన్నాం కాబట్టి భూలోకంలోకి వచ్చాం. కృష్ణుడికి సుముఖంగా ఉన్నట్టయితే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా, అక్కడే ఉండేవాళ్ళం. ఇప్పుడు భౌతిక ప్రకృతి అవన్నీ కృష్ణుడి నుంచే కదా మాతాజీ వచ్చింది. భౌతిక ప్రకృతి కృష్ణుడి నుంచే వచ్చింది. కానీ ఎలా అంటే, నేను పదే చెప్పాను మీకు. ఏమిటి? ఒక పిల్లవాడు నాకు కిచెన్ సెట్ కావాలి అని ఏడుస్తున్నాడు. ఒక చిన్న పాప ఏడుస్తుంది, అమ్మ నువ్వు ఎలా వంట చేసావు, ఎలా చపాతీ చేసావు, నేను కూడా అలానే చేస్తాను. అయితే నిజంగా అది పెనము, అది పెంకు అన్ని ఇచ్చి చపాతీ పిండిచ్చి చేయమంటుందా అమ్మ? ఏం చేస్తుంది? సరే నేను అక్కడ చేస్తాను, నీకు ఒక చిన్న కిచెన్ సెట్ ఇస్తాను, నన్ను చూస్తూ నువ్వు కూడా పక్కన కూర్చొని చెయ్యి. కానీ డైరెక్ట్ పొయ్యి ఇస్తుందా? కొంచెం పిండి ఇచ్చి ఇవ్వదు మాతాజీ. ఇవ్వదు. మన కోసం కృష్ణుడు ఏం చేశాడంటే, కృష్ణుడు మనం పిల్లలకి కిచెన్ సెట్ ఇచ్చినట్టు మనకు భౌతిక లోకాన్ని ఇచ్చాడు. వాళ్ళు చెప్పారు మాతాజీ ఉదాహరణ. ఇంకా మనము ఈ రోజు ఇంతవరకే చర్చించుకుందాం, తర్వాత రేపు చర్చించుకుందాం, ఎందుకంటే ఇంకా చెప్పినా మీకు అర్థం కాదు. మాతాజీ ఇప్పుడు ఈ వినిమయం ఇదంతా చెప్పారు కదా మాతాజీ, రాధాకృష్ణుడు ఇవంతా ఈ చైతన్య చరితామృతంలోనే ఉందా మాతాజీ? అంత చైతన్య చరితామృతంలోనే ఉంది మాతాజీ.
నేను ఇంకా మన ఓ. తర్వాత అధ్యాయంలో ఇంకా డీటెయిల్డ్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు చర్చించుకున్నప్పుడు అసలు ఏమి తెలియకుండా ముందుకు పోతే ఏం అర్థం కాదు. ఈ 14 శ్లోకాలు కొంచెం డీటెయిల్డ్ గా చర్చిద్దామని నేను కొంచెం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ 5-6 శ్లోకాలని మళ్ళీ రేపు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఏమైనా ఓకే మాతాజీ. సందేహాలు ఉంటే ఏమైనా అర్థమవుతుంది. ఉంటే ఇంకా అడగండి మాతాజీ. మాతాజీ చైతన్య చరితామృతం ఎవరు మాట్లాడారు? కృష్ణరాజు కవిరాజు మార్చిగా ఇంకా క్లాస్. మాతాజీ మీరు ఫస్ట్ నుంచి వినలేదు కావచ్చు, అందుకే మీకు డౌట్ వచ్చింది.